ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవ రాజుల గ్రంథంలోని 18వ అధ్యాయము 6-7 వచనాలను మళ్ళీ మనం చదువుదాం. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. దేవుని పరిశుద్ధ వాక్యం మనం ఎన్నికల్లో దీవించను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. అందరూ మీ హృదయాలను ప్రభు తట్టు తిప్పండి. నాయన, నిలబడుతున్న వ్యక్తిని కాక నిన్ను మాత్రమే చూడగలిగే, నీ మాటలు మాత్రమే వినగలిగేటువంటి మనసు మాకు అనుగ్రహించమని ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడాలి మనందరం కూడా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాన్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాలను దీవించండి. ఆయన మరి హిజ్కియాను గురించి ఇదివరలో ఒక క్లాస్ మీరు మాకు ఇచ్చారు. ఇదిగో తండ్రి, ఇప్పుడు మళ్ళీ అదే హిజ్కియాను కొనసాగించాలని, నీ చిత్తమైతే ముగించాలని ఆశపడుతున్నాం. ఆయన నీ దాసుడు బలహీనుడు ప్రభువా, అజ్ఞాని తండ్రి, దయతలచండి. నీ జ్ఞానం ఇవ్వండి, మీ మాటలు ఉంచండి, మీ చేతిలో ఒక పనిముట్టుగా వాడుకోండి, మీ నోటికి ఒక మౌత్ పీస్గా వాడుకోమని కోరుతా ఉన్నాను. నాయన, మరి చేర్చబడిన వారందరిని బట్టి వందనాలు. ఇంక వస్తుండే వాళ్ళని త్వరపెట్టి తోడుకోండి. నిలిచిపోతున్న వారిని ఆయన వారిని క్షమించి వారికి మరొక తరుణాన్ని అనుగ్రహించమని కోరుతా ఉన్నాను. ఈ పునరుత్థాన దినం మీ పాద సన్నిధికి రావడం అనేది ఒక ఆచారం కాదు, ఒక సంప్రదాయం కాదు, అలాగే ఐచ్ఛికం కాదు. ఇది మీ ఆజ్ఞ, ఇది మీ రోజని మీరే చెప్పారు. కాబట్టి నీ ఆజ్ఞకు మేము విధేయత చూపించి నీ సన్నిధిని ఉండాల్సినటువంటి వారంగా ఉన్నాము. దాని 2025 సంవత్సరంలో 51వ పునరుత్థాన దినానికి మమ్మల్ని తీసుకొచ్చారు. మీ చిత్తమైతే మరొకటి చూసుకొని నూతన వస్త్రాలు మమ్మల్ని మీరు ప్రవేశపెట్టగలరు. కాబట్టి ప్రతి వారు కూడా ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా నేను ఎంతగా బలపడ్డానో, ఎంతగా స్థిరపడ్డానో, ఎంతవరకు ప్రభు వైపు చూడగలిగాను, ఎంతవరకు ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందగలిగాను అని మరి లెక్కలేసుకోవాల్సినటువంటి రోజులు నాయన. కాబట్టి ప్రతి వారు తమ తమ ఆత్మీయ స్థితిని గుర్తెరుగులాగున మరి మనోనేత్రాలను తెరవమని కోరుచు ప్రతిమాలుకుంటున్నాను. కేవలం నా వైపు చూస్తే నేను నిమిత్త మాత్రమే నాయన. నేను ఎవరికి ఏ రకంగానూ ఏ సహాయం నేనేం చేయలేను, నేనే మాట నేను చెప్పలేను. ఎందుకంటే మీరు ఇచ్చే మాటలు మాత్రమే నాయన మరి నా నోటి వెంట మీరు ఇస్తున్నారే తప్ప నా సొంత ఉద్దేశాలు కావు. అవి అయితే తగిన శిక్షకు నేను పాత్రుడినే కదా. ఈ లేఖనం చెప్తానే ఉంది. ఈ యొక్క ధర్మశాస్త్రంలో లేకపోతే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడ్డ వాటికి ఏది చేర్చకూడదని, రాయబడిన వాటిలోంచి ఏది తీసేయకూడదని, అలా ఎవరు చేసినా సరే శిక్షార్హులు అవుతారని మీరు హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగానే మీరు చెప్పే దేవుడై ఉన్నారు. దాన్ని మేము స్వీకరించి మా యొక్క జీవితాలను ఆత్మీయంగా సరిచేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఆ రీతిగా సరిచేసుకుని ఆత్మీయ మేలులు పొందేలా సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడు యేసు నామములో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను
ఈ మందిరాన్ని విద్యుత్ సౌండ్ సిస్టాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునామలందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైనటువంటి కృపను బట్టి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం, ఇంకా ఈ సంవత్సరంలో ఇంకొకటి బాకీ 51 పునరుత్థాన దినాలు దేవుడు సురక్షితంగా మనల్ని నడిపించాడు, క్షేమంగా ఉంచాడు. ఆయన పని ఆయన చేశాడు, మన పని మనం చేసుకోవాలి కదా. 51 ఆదివారాల్లో విన్న వాక్యం ఎంతగా మనకు ఉపయోగపడింది, ఎంతగా మన ఆత్మీయ స్థితిని సరి చేసుకోవడానికి సహాయపడింది. ఈ లెక్కలు వేసుకోవలసింది మనమే కదా. ఇప్పుడు మాసంలో వచ్చింది, ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత లాభం వచ్చింది లెక్క చూసుకుంటామా లేదా? రొయ్యలేసాం, పట్టుబడి పెట్టాం, ఇప్పటి వరకు ఎంత మేత పెట్టాం, ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది అని చూసుకుంటాం కదా. ఈ లోక సంబంధమైన ప్రతిదానికి మనం ఒక లెక్క వేసుకుంటూ ఉంటాం. మరి ఆత్మ గురించి కూడా మనం లెక్కలేసుకోవాలి. ఆత్మీయంగా ఎంత ఎదిగాం, ఎంత బలపడ్డాం అనే వాటిని మనం సరిచూసుకోవాలి. లేకపోతే ఏమవుతాం? వ్యర్థులం అయిపోతాం. మన ప్రయాసం ఏమవుద్ది? వృధా అయిపోద్ది కదా. అదిగో మీ నాన్నగారు ఎక్కడో వెలగపల్లి రోడ్లో పొలం చేశారు. ఆయన దానికి సరిగా మురుగు పారుదల ఉండదంట. అక్కడొకటి దుబ్బులు ఉన్నాయని మళ్ళీ మర్యాదలు ఊడిసి మందు కొట్టేసరికి అది ధూప కాయల కింద వచ్చేసింది. 1,50,000 పైన రెక్కల కష్టం పోయింది. లెక్కేసుకోవాలి కదా, లెక్కలు వేసుకోవాలి. ఇప్పుడు దాల్వ మీద ఆశ, దాల్వైన జాగ్రత్తగా చేసుకుని ఆ లోటు పూడ్చుకోవాలి. మనం లెక్కలు వేసుకోకపోతే ఎలా పూడ్చుకుంటాం? ఎలా ఒక మంచి ప్లానింగ్ వేసుకుంటాం? ఈ లోక సంబంధమైన వాటికన్నిటికీ ఇలాంటి లెక్కలు మనం వేసుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం ఒక అద్దం. ప్రతిరోజు అద్దం ముందుకు వెళ్తాం, మన ముఖాన్ని చూసుకుంటాం, ఎక్కడ ఏం తేడా ఉందో శుభ్రం చేసుకోవడానికి అద్దం ఉపయోగపడుతుంది. హృదయాన్ని సరి చేసుకోవడానికి దేవుని వాక్యమని అద్దం ఉపయోగపడుతుంది. ఈ అద్దం నన్ను సరిగా చూపించట్లేదు నాకు అని అద్దం మీద కోప్పడి పగలు కొట్టుకుంటామా? అది అద్దం ఏముందో అదే చెప్పుద్ది, అంతే కదా. దయచేసి నన్ను చూడొద్దు, నేను చెప్పే మాటలు నావి కాదు. దేవుడు ఏది ఇస్తాడో అదే వచ్చుద్ది. నన్ను చూస్తే నా మీద ద్వేషం పెరుగుద్ది మీకు. ఆహాబు మీకాయని చూశాడు. దేవుడు మీకాయ ద్వారా చెప్పిన మాటలను పట్టించుకోకుండా మీకాయను ద్వేషించి జైల్లో వేశాడు. తర్వాత మీకాయ బయటకు వచ్చేసాడు. నష్టం ఎవరికి? దేవుడు మీకాయ ద్వారా చెప్పిన మాటల్ని నమ్మని అహాబుకే. కాబట్టి దేవుని దాసుడికి నిమిత్త మాత్రుడు. ఈయన దాసుడు కదా. చాలామంది విశ్వాసులు ఏమంటారు? మా సేవకుడు అంటారు. అంటే మీరు యజమానులు అన్నమాట. మాకు మేము మీ సేవకుడు, మీరు మాకు యజమానులు. యజమానులు కొప్పడితేలా మా మీద సేవకులం కదా. దయచేసి నన్ను చూడకండి, నేను మిమ్మల్ని రక్షించలేను, నా వల్ల ఏం కాదు. నేను మీకు మేలు చేయలేను, అది నా వల్ల ఏం కాదు. రక్షించువాడు దేవుడు, మేలు చేసేవాడు దేవుడు, హెచ్చరించువాడు దేవుడు, గద్దించువాడు దేవుడు. మన ఆత్మీయ స్థితిని మనం సరి చేసుకోవడం అనేది అవసరం.
హిజ్కియా మనకు ఒక పాఠం నేర్పుతాడు. హిజ్కియా ద్వారా ఎందుకు రాయించి పెట్టాడు మనకి ఇక్కడ అంటే మనకు ఒక పాఠం నేర్పించడానికే. హిజ్కియా దేవుని హత్తుకుని ఉన్నప్పుడు అద్భుతాలను చూశాడు. ఈ అధ్యాయంలో యూదా రాజ్యం, షోమ్రోను ఇజ్రాయెల్ రాజ్యం రెండు మనకి కనబడతాయి. ఈ అధ్యాయంలో రెండు కనపడతాయి మనకి, ఇక్కడ రెండు మనకి కనబడతాయి. అందుకు చూడండి, ఈ 18వ అధ్యాయం ఆరంభం ఎలా ఉంటుందో, ఇశ్రాయేలు రాజును ఎలా కుమారుడైన హోషే ఏలిబడిలో 3వ సంవత్సరం ముందు యూదారాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలన ఆరంభించను. ఇదే అధ్యాయంలో ఇశ్రాయేల్ రాజు ఉన్నాడు, యూదారాజు ఉన్నాడు. ఇందులో 9వ వచనం నుంచి ఉన్నటువంటి భాగం అది ఇజ్రాయేల్ రాజు గురించి. ఇజ్రాయేల్ రాజు గురించి, ఇజ్రాయేలీ దేశం మీద అష్షూరు రాజు. ఇక్కడ అష్షూరు రాజు ఎవరు? షల్మనేసరు. ఇజ్రాయేల్ రాజు మీద షల్మనేసరు అనేటువంటి ఆయన, అష్షూరు రాజే తను దాడి చేశాడు. ఇది యూదాకు సంబంధించిన భాగం కాదు, అది ఇజ్రాయేలుకు సంబంధించిన రాజుకు సంబంధించినటువంటి భాగం. అది మళ్ళీ తర్వాత నుంచి 13 నుంచి మళ్ళీ యూదా రాజు దగ్గరకు వస్తుంది. 8తో హిజ్కియా ఆగుతుంది, యూదా రాజు గురించి ఆగుతుంది. మళ్ళీ 9 నుంచి 12 దాకా ఇజ్రాయేల్ రాజ్యం పనికి వస్తుంది. ఇజ్రాయేల్ రాజ్యం మీద దాడి చేసింది షల్మనేసర్ అనేటువంటి అష్షూరు రాజు. కానీ మళ్ళీ హిజ్కియా కాలం వచ్చేసరికి యూదావరి మీద దాడి చేసింది సన్హెరీబు. అతను అష్షూరు రాజే, ఇతను అష్షూరు రాజే. అష్షూరు రాజులు మారిపోయారు. కాబట్టి ఇదంతా ఒకే భాగంగా చదివితే మనకు కొంచెం అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఇద్దరికి సంబంధించి, 2 రాజ్యాలకు సంబంధించి 2 అష్షూరు రాజులు, దానికి సంబంధించినటువంటి పరిస్థితి అన్నమాట. ఇది దేవుని హత్తుకున్నంతసేపు అష్షూరు రాజుకు యూదారాజు సేవ చేయలేదు. దేవుణ్ణి హత్తుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా గెలిచాడు అనే భాగమే ఇప్పుడు మనం చదివాం. ఆ తర్వాత 13వ వచనం దగ్గరికి వచ్చేసరికి అష్షూరు రాజు ఇప్పుడు ఈయన సన్హెరీబు, అతను యూదా రాజ్యం మీదకి దండయాత్రకు వచ్చాడు. అందుకుముందు అష్షూరుకి సేవ చేయలేదు హిజ్కియా. అది మనకి 7వ వచనంలో కనపడుతుంది. అష్షూరియులకి సేవ చేయకుండా తిరుగుబాటు చేసి అష్షూరియుల, ఫిలిస్తీయుల ఆక్రమణలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను సైతం విడిపించి తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఆ గ్రామాలకు స్వేచ్ఛను సంపాదించాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ సన్హెరీబు అనేటువంటి అష్షూరు రాజు దీని మీదకి వచ్చేసరికి అసలు అష్షూరియులు ఎవరు? అష్షూరియులు ఎవరు కూడా మనం ఒకసారి చూద్దాం. అష్షూరియులు ఎవరంటే షేము సంతతి. షేము సంతతి. ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. షేము కుమారులు ఏలాము, అష్షూరు. ఎవరు షేము? ఎవరు? నోవహు 3 కుమారులలో ఒకడు. అందులో మొదటివాడు హాముగానే ఉంది. హాము, షేము, యాపెత్ అని వరుస క్రమం పెట్టారు. పెద్దోడు చిన్నోడికి దాసుడవుతాడు అన్నట్టుగా అప్పటి నుంచే ఉంది ఇది. హాము షేము సంతతికి దాసులైపోయారు. యాపేతు ఆనుకుని నడిచాడు తప్ప తనకి ప్రత్యేకించేం లేదు. ఇక్కడ షేము సంతతికి చెందినటువంటి వాడే ఇతను. ఎవరు? అష్షూరు. ఇదే అష్షూరు మనం ఆదికాండం 25వ అధ్యాయంలో 1 నుంచి 3 వచనాలను మనం చదివినప్పుడు అక్కడ అబ్రహాము కెతూరా ద్వారా పుట్టినటువంటి పిల్లల్లో ఒకటి పేరుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అంతవరకే తప్ప ఆ తర్వాత ఇంకేం మనకి ఎవరిని ఉండదు. అది పూర్వం నుంచి ఉన్నారు వీళ్ళు.
పూర్వం నుంచి నోవాహు తర్వాత జలప్రలయం తర్వాత అతని కుమారులు ఒక కుమారుని సంతతిలో అశూరియులు ఉన్నారు. చూడండి, బాబెలు గోపురాన్ని కట్టారు కదా, అప్పుడు వాళ్ళే అప్పుడు ఉన్నారు. బాబెలుతో సంబంధం ఉంది అశూరియులకి, బాబెలతో సంబంధం మనకి కనబడుతుంది అనమాట. అంటే మొత్తం మీద మొదటి భాగం 3 భాగాలుగా ఈ అశూరియుల చరిత్ర మనకి కనబడుతుంది. చాలా సుదీర్ఘ కాలం ఉన్నారు వీళ్ళు. క్రీస్తు పూర్వం 2300 నుంచి 1650 వరకు బాబేలు అధీనంలో ఉన్నటువంటి కాలం అప్పుడు ఉన్నారు అశూరియులు. ఏ సంవత్సరం అది? 2300 నుంచి 1650 వరకు. అంటే వెనక్కి రావాలి. అయ్యొక 350, ఇయ్యొక 300, 650 సంవత్సరాలు అన్నమాట. 650 సంవత్సరాలు. తర్వాత రెండవ భాగం 1650 నుంచి మొదలయ్యి 745 వరకు, 745 వరకు ఇది బాబేలు వారితో వీరు పోరాటం చేశారు. బబులోనీయులతో బాబేలు వారితో పోరాటం చేసినటువంటి కాలం ఇది. పోరాటం చేస్తూనే ఉన్న కాలం అన్నమాట ఇది. ఆ తర్వాత మూడవ భాగం వచ్చేసరికి 745 నుంచి 607. ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకునేటువంటి భాగం ఇది, ఈ సమయం అన్నమాట. ఇది ప్రజెంట్ చెప్తున్న భాగం అన్నమాట ఇది. అంటే ఈ లోకంలోని ముఖ్యమైనటువంటి రాజ్యమైనటువంటి కాలంగా ఉండిపోయింది ఇది. ఇది ఏ కాలంలో బాగా వృద్ధి చెందింది అంటే మధ్యధరా సముద్రం నుంచి ఇండియా వరకు కూడా ఈ అశూరియులు ఏలుబడి చేశారు. ఇండియా దాకా వచ్చారు. క్రీస్తు పూర్వం 600 ప్రాంతాల్లో ఇండియా దాకా వచ్చారు. ఎందుకంటే పారసీకుల గురించి మనం చెప్పుకుంటాం కదా, పార్సీలు అంటాం. పారసీకులు మన దేశం దాకా వచ్చారు. టాటాలో ఉన్నారు. ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు? పార్సీలే. జెమ్షెడ్జీ టాటా, రతన్ టాటా, టాటా కంపెనీలు మొత్తం ఎన్ని ఉన్నాయి. టాటా ఇప్పుడు లారీలు, బస్సులు, కార్లు. టాటా చాలా పెద్దది. ఐరన్ ఫ్యాక్టరీ జెమ్షెడ్జీ టాటా ఐరన్, అది కూడా ఉండేది. మన దేశంలో చాలా అభివృద్ధి పనులు చేశారు వాళ్ళు. చాలా నిస్వార్థంగా పనిచేశారు వాళ్ళు. రతన్ టాటా ఎంత సౌమ్యుడు అంటే లక్షల కోట్లకు అధిపతి. చాలా సౌమ్యుడు అన్నమాట. చాలా మామూలుగా కాదు. ఆయన మన ఇండియన్ కాదు, భారత సంతతికి చెందినోడు కాదు. పారసీకులు. కొరేష్ పారసీక రాజే కదా. అంటే ఏమైంది? ఐగుప్తు పోయి బబులోన్ వచ్చింది. బబులోన్ పోయి మాది పారసీక రాజ్యాలు వచ్చాయి. అలా వచ్చేసినాయి పారసీ అనమాట, పారసీకులు. సరే, ఇక్కడ అప్పటిదాకా అనమాట. అంటే చూడండి, ఇప్పుడు బాగా వీళ్ళు అభివృద్ధి చెందినటువంటి కాలం అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి కాలమే. అప్పటికి ఈ అశూరియులు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారనమాట. వీరి సరిహద్దులు ఇవన్నీ ఇప్పుడు మనకి అక్కర్లేదండి, మీకు అవసరం లేని విషయాలు, మీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అశూరియుల గురించి మట్టుకే చెప్పుకోండి, అది ఒక పాటల్లాగా ఉంటుంది. ఇప్పుడు అది మనం వదిలిపెట్టేసేద్దాం. దీనికి 2 రాజధానులు ఉన్నాయి. అశూరియులకి 2 రాజధానులు ఉన్నాయి, ఒకటి కాదు, 2 రాజధానులు. ఒకటి ఏంటంటే మొదటి రాజధాని నినివే మహాపట్టణం అశూరియుల రాజధాని. అంటే టైగ్రిస్ నది దగ్గర ఉన్నటువంటి బాగ్దాద్ పట్టణానికి ఇది 200 మైళ్ళ దూరంలో ఈ నినివే అనేది ఉంది. ఆ తర్వాత రెండవ రాజధాని ఏమిటంటే కాలవ అనేది కూడా ఈ అశూరియుల రాజధాని. ఇది కూడా టైగ్రిస్కి 30 మైళ్ళ దూరం. ఈ నది అశూర్లో ఉన్నటువంటి ప్రధాన నది టైగ్రిస్ అనమాట. టైగ్రిస్కి 200 కిలోమీటర్ల దూరంలో, మైళ్ళ దూరంలో అయితే నినివేని కట్టుకున్నారు. అది కాకుండా రెండవది ఏమో కాలువ అనేది 30 మైళ్ళ దూరంలో మరి ఒకటి కట్టుకున్నారు. ఈ 2 రాజధానులు కూడా అశూరియుల రాజధానులే.
అషూరు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వంశంగానే ఉంది. చాలా మంచి పరిపాలన వాళ్ళు చేశారు. వాళ్ళు ఎన్నో విజయాలు పొందినటువంటి వారు కూడా ఉన్నారు. చాలా బలమైన అయితే 2300 నుంచి 6040 దాకా, అలా 640 దాకా ఎన్ని సంవత్సరాలు కొనసాగింది. అషూరీయులు ఎంతకాలం వచ్చారు, పరిపాలన చేశారు. చాలా బలమైనటువంటిది అన్నమాట. ఎందుకంటే వారి మాటలు హిజ్కియాతో మాట్లాడినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు. వాళ్ళు ఎంత బలం. హిజ్కియాతో వారు మాట్లాడిన మాటలు మనం చూస్తే చాలా చాలా గర్వం, చాలా గర్వం, చాలా గర్వం అన్నమాట. ఏమంటాడంటే ఈయన 18:24 వచనాన్ని మనం చదివితే అట్లయితే, నా యజమానుని సేవకులలో అత్యల్పుడైన అధిపతియగు ఒక్కనిని నీవేళ ఎదిరింతువు, రథములను రౌతులను పంపుడని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకుంటువే అంటాడు. అత్యల్పుడు నా సేనల్లో, మా అధిపతుల్లో ఒక అత్యల్పుణ్ణి కూడా నువ్వు ఎదుర్కోలేవు. అలా ఎదుర్కోవడం కోసం ఐగుప్తు నుంచి సహాయాన్ని పంపమని నువ్వు అడుగుతున్నావే, అలాంటప్పుడు మమ్మల్ని ఎలా ఎదిరిస్తావు అంటే వారి మాటల ఆ తీరు చూస్తే వాళ్ళు ఎంత బలమైన వాళ్ళు, ఎంత గర్విష్ఠులు. చూడండి, దావీదును చూసి గొలియాతు ఏమన్నాడు? ఎందుకంటే తను అంత బలవంతుడు, 9 అడుగులు 9 అంగుళాలు ఎత్తున్నవాడు, చాలా బలిష్ఠుడు. కాబట్టి తన ముందు దావీదు ఒక పిట్టలా ఉన్నాడు, చిన్న కుక్క పిల్లలా ఉన్నాడు. అందుకని అంత గర్వంగా ఆయన మాట్లాడాడు. అలా ఇక్కడ ఈ అషూరీయులు రాజు పంపించినటువంటి వాళ్ళే, వీళ్ళు రాజు మాట్లాడట్లేదు, తన తరపున పంపించిన వారు మాట్లాడేటువంటి మాటలు ఎంత గంభీరంగా ఉన్నాయంటే వాళ్ళు ఎంత బలవంతులో అది మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరం మందు, అంటే అప్పటికి షల్మనేసరు పోయాడు, సన్హెరీబ్ వచ్చాడు. 3వ సంవత్సరంలో కదా, 4వ రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరంలో ఇజ్రాయెల్ దేశం మీదకి వెళ్ళాడు. ఓ 10 సంవత్సరాల తర్వాత యూదా రాజ్యం మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఈయన ఏం చేశాడు? కొన్ని కాలం గడిచిపోయింది కదా, దాంతో ఇప్పుడు దేవుని నుంచి దూరం పెరిగింది. అన్నీ సక్రంగా సవ్యంగా ఉన్నప్పుడు దేవుడు మనకి కనపడ్డాడు. దేవుని దగ్గరికి మనం రాము, మన సొంతం ఇక అన్నీ సొంతం, ఇక ఆలోచనకి దేవుని దగ్గరికి రాము. నిరంతరంగా అది జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. కష్టం వచ్చినప్పుడే దేవుడా అంటాం, ఏ కష్టం లేనప్పుడు మనల్ని మించిన వాళ్ళే ఇంక లేరు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు దేవునికి దూరం అయిపోయాడు. తన సమస్యను తానే పరిష్కరించుకుందాం అనుకున్నాడు. సన్హెరీబు దగ్గరికి దూతలను పంపించాడు. నా వల్ల తప్పు జరిగింది. ఏం తప్పు చేశాడు ఈయన? అష్షూరీయుల చేతిలో నుంచి కొన్ని ప్రాంతాలను విడిపించుకున్నాడు కదా. అవి అష్షూరీయుల ఏలుబడిలో ఉన్నటువంటి వాటిని కొన్ని చూడండి, 7వ వచనంలో చివరి భాగం, అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా కదా అతని మీద తిరగబడెను. అలాగే గాజా పట్టణం వరకు, అంటే ఇది ఫిలిస్తీయుల అధీనంలో ఉంది, వీళ్ళన్నిటినీ గేలిచాడు, యూదా రాజ్యంలో చేర్చాడు. కాబట్టి ఇప్పుడు ఈయనలో కూడా కథ గర్వం పెరిగిపోయింది. ఇక దేవుణ్ణి మర్చిపోయాడు, ఆలోచనకి దేవుని దగ్గరికి కొత్త మానేశాడు. తన సొంత ఆలోచనలతో సమస్యను పరిష్కరించుకుందాం అనుకున్నాడు. దేవుడు మాత్రమే సమస్తమును బాగుగా చేయగలడు, మనం కాదు. సామెతల్లో చాలా వివరంగా రాశారు వాటి గురించి. ఒకని ఆలోచనలు చాలా సరి అయినవిగా అతనికి తోస్తుంది, కానీ చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వడం మాత్రం దేవుని వశం అన్నాడు. మనం ఎన్నైనా మనం ఆలోచనలు చేసుకోవచ్చు, కానీ ప్రతిఫలం ఎక్కడి నుంచి రావాలా?
దేవుడి దగ్గర నుంచే. అలా ఒకని మార్గం అతనికి తిన్ననిదిగా కనిపిస్తూ ఉంటుంది, చివరికి అది నాశనానికి నడుపుతుంది అని కూడా సామెతలు. ఎందుకంటే అలా నష్టపోయాడు సొలొమోను. తన అనుభవాలనే మన కోసం రాసిపెట్టాడు. తన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయాడు. తను వెళుతున్న మార్గం తిననయింది అనుకున్నాడు. ఆఖరికి ఏమైపోయింది సొలొమోను పరిస్థితి? భ్రష్టుడైపోయాడు. దేవుడిచ్చిన సామ్రాజ్యాన్ని ముక్కలు చేయడానికి అతడే కారకుడు. దేవుని ప్రజలు రెండుగా విడిపోవడానికి కారకుడు ఆయనే. మామూలు చేసింది కాదు ఆయన గురించి. ఆ అనుభవాలతోనే సామెతలు చెప్పాడు. ఆ అనుభవాలతోనే పరమగీతం ప్రసంగి రాశాడు. అందులో సొలొమోను హృదయం కనపడుతుంది. తను ఎంతగా నష్టపోయాడు, ఎంతగా తన ఎన్నుకున్న మార్గంలోనే పోయాడు. దేవుని ధర్మశాస్త్రాన్ని తీసి పక్కన పెట్టేశాడు. దాన్ని పక్కన పెట్టేశాడు. దాన్ని ఎప్పుడైతే తీసి పక్కన పెట్టాడో ఇంకా దారి ఏమైపోద్ది? ఇంకా తిన్ననిదిగా ఉండదు, సరైనదిగా ఉండదు. చెడిపోయాడు చెడిపోయాడు చెడిపోయాడు. మిగుల కామాతురత గలవాడుగై 1000 మంది భార్యలను చేసుకున్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? పైగా ఎవరిని చేసుకున్నాడు? అన్యులను, అన్య స్త్రీలను చేసుకున్నాడు. విగ్రహారాధికులైనటువంటి వారిని చేసుకున్నాడు. వారు వస్తూ వారి దేవతలను తెచ్చుకున్నారు. రాహేలమ్మ తెచ్చుకుంది కదా, అలాగే ఇదిగో నా దేవత నేను ఎక్కడెట్టుకోను, నాకు గుడి కట్టు, నాకు బలిపీఠం కట్టు అన్నారు. మరి ఏం చేస్తాడు? దేవుడు వద్దని దాన్ని అల్లా చేయాల్సిన పరిస్థితి సొలొమోనుకు వచ్చేసింది. అమ్మా, నా దారి తిన్నమైంది అనుకున్నానే, ఇది చివరికి నన్ను నాశనం దాకా తీసుకుపోయింది కదా. మనం ఎన్నో ఆలోచిస్తాం, వీటికి సరైన ప్రత్యుత్తరం దేవుడే కదా ఇస్తాడు. ఇవన్నీ ఇప్పుడు ఆయనకి తోచి 3000 వరకు సామెతలు చెప్పాడు. అందులో ఉంటుంది తన భార్యలు అతన్ని ఎంత బాధ పెట్టారో, తన భార్యల ద్వారా ఎంత శోధింపబడ్డాడో కూడా రాశాడు కదా. సామెతలు మనం చదువుతుంటే కనబడతాయి కదా. అవన్నీ ఆయన అనుభవాలయ్యి, ఆయన అనుభవాలే మనకి పాఠంగా, మన మేలు కోసం ఇవన్నీ రాసి పెట్టాడు. ఆయన ఆ రీతిగా నడుచుకోవడాన్ని బట్టి ఎలా నష్టపోయాడు, అలా నడిస్తే మనం కూడా నష్టపోతాం అని పాఠం నేర్చుకోవడానికి, మనకి బోధ కలగడానికి అని చదువుతాం కదా రోమ 15:4. ఇవన్నీ మనకు బోధ కలగడానికే రాయబడ్డాయి అని. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఇప్పుడు అవును, అశ్షూరీయుల వశంలో ఉన్నటువంటి గ్రామాలను నేను విడిపించుకోవడం నాది తప్పు. కానీ ఎవరి సహాయంతో విడిపించుకున్నాడు? అవి విడిపించుకోవడానికి సహాయపడిన దేవుడు అక్కర్లేదు. ఇప్పుడు దేవుని అడగాలి కదా, నాయనా నేను నీ సహాయంతోనే నేను అశ్షూరు నుంచి నా రాజ్యాన్ని నేను విడిపించుకున్నాను, స్వేచ్ఛను నువ్వు ఇచ్చావు, ఇగో ఇప్పుడు వచ్చి ఈ సన్నిహరీపు నా మీద గొడవ చేస్తూ ఉన్నాడు, మరి ఏం చేయనని దేవుడిని అడగడం మానేసి నేను నీ మీద తిరుగుబాటు చేసి నీ అధీనంలో ఉన్నటువంటి మా ప్రాంతాలను నేను విడిపించుకుని నేను తప్పు చేశాను అంటే దేవుడు తప్పు చేశాడా? దేవుని సహాయంతోనే కదా. యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోట నెల్ల అతడు జయము పొందెను. తన విజయాలు ఎందుకు వచ్చినాయి? అశ్షూరీయుల బారి నుంచి ఆ పట్టణాలను ఎందుకు ఎలా విడిపించుకోగలిగాడు? తన స్వశక్తితో విడిపించుకున్నాడా? దేవుడు తోడై ఉండి సహాయపడితే విడిపించుకున్నాడా? ఆ తోడుగా ఉన్న దేవుడితో ఒక మాట కూడా చెప్పాల్సిన పని లేదా? దూతలను పంపించి నా వల్ల తప్పు వచ్చింది. 14వ వచనం చూద్దాం. యూదారాజని హిజ్కియా లాకీషు పట్టణమందున్న అశ్షూరు రాజునొద్దకు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది. ఏంటి తప్పండి? నీ అధీనంలో ఉన్న ప్రాంతాలను నేను విడిపించుకున్నాను, అది తప్పే, నేను చేసిన తప్పే అంటున్నాడంటే. అంటే నీకు బానిస కింద ఉంటాం,
నీకు సేవకుల కిందే మా ప్రాంతాలు ఉండిపోతాయి, నీకు దోసల కిందే ఉండిపోతాయి. అదే కరెక్టు. నేను విడిపించడం చాలా తప్పు అయిపోయింది. కాబట్టి నువ్వు ఏం జులుమాన వేస్తాపోయి అది నేను నీకు కట్టేసుకుంటాను, నా మీదకి రాకు, నువ్వు వెళ్ళిపో అంటే ఏం చేశాడు ఆయన? ఎంత చేశాడు అంతే. 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానా వేశాడు. జుల్మానా చెల్లించడం అంటే జుల్మానా అంతే, అది ఎంతైనా సరే. కోర్టులు కొంతమంది అధికారులు తప్పు చేసినప్పుడు 100 రూపాయలు జుల్మానా కట్టి వెళ్ళిపోమంటారు. 100 రూపాయలు జుల్మానా కట్టాడంటే తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్టే కదా. జుల్మానా కట్టాడు అంటే తప్పు చేశాను అని ఒప్పుకున్నట్టే కదా. వారి తప్పు వారి చేత ఒప్పించడం మట్టుకే వాళ్ళ ఉద్దేశం. అందు గురించి ఒక్కోసారి ఏం చేస్తారు, కొన్ని శిక్షలు వేస్తారు. ఈ కోర్టు సమయం పూర్తయ్యేదాకా కోర్టులోనే నుంచోమంటారు. సాయంత్రం 5 దాకా కోర్టు సమయం ఉంటుంది కదా. పొద్దున వెళ్ళినాడు కూర్చోకూడదు, ఇక 5 అయ్యేదాకా నుంచునే ఉండాలా. ఇది పనిష్మెంట్. అది బయటకు వచ్చిన తర్వాత ఎంత అవమానం వాళ్ళకే. ఇంకా కొంతమందిని అయితే కోర్టు ఆవరణలో బయట నుంచోమంటాడు. కోర్టు ఆవరణలో బయట నుంచోమని శిక్ష వేస్తారు. జుల్మానా కట్టడం ఇంత అంతా అని కాదు. ఇక్కడ జుల్మానా కట్టారు అంటే తప్పు చేస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఇతనైతే ఏం తప్పు చేశాడు? హిజ్కియా తప్పు చేశాడా? తన భాగాలే కదా, తన రాజ్యంలోని భాగాలే దేవుని సహాయంతో విడిపించుకున్నాడు. అశ్షూరీయులు ఏమి కాదయ్యి. కానీ ఏమంటాడు? నాది తప్పయింది అంటే 600 మణుగుల వెండి 60 మణుగుల బంగారం అతనికి జులుమానగా విధించాడు. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఇప్పుడు మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చెను. మందిరంలో ఉన్నాయి, రాజ్యంలో ఉన్నాయి, బంగారం వెండి ఎక్కడిదక్కడ పీకేసి 600 మణుగుల వెండి తూసి 60 మణుగుల బంగారాన్ని తూసి అశ్షూరు రాజుకు జుల్మానాగా చెల్లించాడు. దీనివల్ల ఏం జరిగింది? ఇప్పుడు తనకు సహాయపడిన దేవునికి అవమానం కదా. దేవునికి చాలా అవమానమైంది అది. ఆ ప్రాంతాలను విడిపించడానికి సహాయపడ్డవాడు దేవుడు. ఇప్పుడు ఆ దేవునికి తెలియకుండా తన మట్టుకు తానే సమస్యను పరిష్కరించుకుందామనుకుని దేవుని ఆలయంలో బంగారం వెండి, రాజ్యంలో బంగారం వెండి కనపడ్డదల్లా పీక్కుని వెళ్ళిపోయి ఒక అన్యుడికి అప్పగించే అతని ముందు మోకరిల్లాడంటే జీవము గల దేవునికి అది ఎంత అవమానం. ఆయనకి చాలా అవమానం అయిపోయింది. అది సర్లే అనుకున్నాడు దేవుడు. సర్లే చేసావా, సర్లే అనుకున్నాడు. ఈ సన్హెరీబు ఇవన్నీ పట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ అక్కడ దాచుకుని మళ్ళీ వచ్చేసాడు. ఇవన్నీ మోసుకెళ్ళి తన రాజ్యంలో పెట్టేసుకుని మళ్ళీ వచ్చేసాడు. మళ్ళీ రాజ్యం మీదకి వచ్చేసాడు. మరి ఇప్పుడేమిస్తాడు? మరి ఇప్పుడేం చెప్తాడు? ఉన్నదంతా పీక్కెళ్ళిపోయాడు కదా. ఈ వచనాలు ఎంత దారుణంగా మాట్లాడతారంటే, ఇది చూడని తర్వాత ఏమేమి పట్టుకెళ్ళిపోయాడు? చాలా 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 పట్టుకెళ్ళిపోయాడు. దేవాలయపు తలుపులు ఉన్న బంగారాన్ని, అలాగే తాను కట్టించిన స్తంభాలకున్న బంగారాన్ని ఇవన్నీ పీకేసి ఇచ్చేసాడు. ఆ తర్వాత మళ్ళీ 17వ వచనం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అశ్షూరు రాజు తర్తానును రబ్సారీసును రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజు అయిన హిజ్కియా మీదకు బహు గొప్ప సమూహంతో, సైన్య సమూహం, గొప్ప సమూహంతో పంపించాడు. ఇంకా వాళ్ళు వచ్చి ఇష్టానికి మాట్లాడుతున్నారు. దేవుని నామానికి ఎంతో అవమానం, చాలా అవమానకరంగా ఆయన మాట్లాడుతూ వచ్చారు వీళ్ళు. చూడండి 22వ వచనంలో, మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పెదరేమో సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునద్ద మాత్రమే మీరు
నమస్కారం చేయవలనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెను ఆయనే కదా యెహోవా. ఇవన్నీ దేవునియా. ఉన్నత స్థలాలు, బలిపీఠాలు, అన్య దేవతలకు కట్టిన వాటినే పడగొట్టించాడు ఆయన. కానీ ఈయనేమంటాడు, వారు యెహోవాయే అన్నారు కదా, వాటిని పడగొట్టారు కదా, అవి యెహోవాయేనా, ఆయనే మమ్మల్ని రక్షిస్తాడని చెప్పేసి మీరు చెబుతూ ఉన్నారా అని దేవుని పేరెత్తి మరి అవమానపరిచేటువంటి పరిస్థితులు. ఇవన్నీ ఇప్పుడు దేవునికి చాలా కోపం, చాలా కోపానికి కారణమైపోయింది. దేవుని అవమానపరిచాడు. 19 నుంచి 22, 18, 19 నుంచి 22 చదవండి. రబ్షాకే అంటే ఎవరు? సన్హెరీబు పంపించినటువంటి అధిపతి. చెప్పుడు నీవు ఇలాగూ చెప్పాలి, నీవు నమ్ముకును ఈ ఆశ్రయాస్పదము ఏ పాటిది, నువ్వు ఏంది, ఎవరిని నమ్ముకుంటున్నావో, ఎవరిని నువ్వు ఆశ్రయిస్తున్నావో అది ఏ పాటిది, నా ముందు నిలబెడుతుందా అది? నీ మీదకి వచ్చిన ఈ సమూహాన్ని చూసావా, ఎంతమంది వచ్చారో మా వాళ్ళు, ఎలాంటి ఆయుధాలు పట్టుకొని వచ్చారో, ఎలాంటి గుర్రాల మీద వచ్చారో, ఈటలను పట్టుకొచ్చారో, కేడేబుల్ డాళ్ళు పట్టుకొని వచ్చారో, ఇది చూసావా ఈ సైన్యం? వీరి ముందు నువ్వు నమ్ముకున్నటువంటి ఆ సహాయం ఏ పాటిది? చదువు ఇంకా. నీ బలమును అవి ఒట్టియే. యుద్ధ విషయానికి వచ్చేసరికి నీ ఆలోచన ఒకటిదే, నీ బలము ఒకటిది. పని చేయవియే, నీ ఆలోచనలు పనిచేయవు, నీ బలము పనిచేయదు మా ముందు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు ఎవరో నీకు సహాయం చేయలేరు కూడా. కంటిన్యూ చేయి. ఎవని నమ్ముకుని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు, నలిగిన వెర్రులు ఉంటే ఐగుప్తునా అంటాడు. అంటే ఐగుప్తుల్ని కూడా కొంతమందిని పిలుచుకున్నాడని చెప్పేసాం కదా. ఈ రకంగా చాలా హీనపరుస్తూ, అవమానపరుస్తూ ఈయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఆయన నమ్ముకున్న దేవత ఒకటి ఉంది. ఆయన పేరుకి అర్థం ఏంటంటే సన్హెరీబు, అంటే చంద్రదేవత సహోదరులను విస్తరింపచేశాను అని అర్థం వచ్చేటువంటి పేరంటది. అంటే చంద్రదేవతను నమ్ముకుంటారన్నమాట వాళ్ళు. చంద్రదేవతను కొలుస్తారన్నమాట, చంద్రుడిని కొలుస్తారన్నమాట ఈ అశ్షూరులో. వాళ్ళు నమ్ముకొని ఇటువంటి మాటలన్నీ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియాను కూడా చాలా హేళన చేశాడు. హిజ్కియాను హేళన చేశాడు. 18:23 చదవమ్మా. కావున చిత్తగించి పందెం వెయ్యి, నేను 2000 గుర్రాలను ఇస్తాను, నేను వాటి మీద నిలపడానికి నీ దగ్గర రౌతులు ఉన్నారా? అంటే రౌతు అంటే గుర్రం ఎక్కి గుర్రం మీద యుద్ధం చేసేవాళ్ళని రౌతులు అంటారు. నేను 2000 గుర్రాలు ఇస్తాను, 2000 గుర్రాల మీద ఎక్కించే రౌతులు ఉన్నారా అసలు నీ దగ్గర? ఎంత హేళనంటే, ఎంత అవమానంగా మాట్లాడతారంటే, ఎంత దారుణం. కారణం ఏంటంటే 33 నుంచి చదువు మళ్ళీ. ఇప్పుడు దేవుణ్ణి దేవుణ్ణి కూడా అవమానిస్తా. ఆయా జనముల దేవతలలో ఏదైనా తమ దేశమును అశ్షూరు రాజు చేతిలో నుంచి కాపాడయా? హమాతు దేవతలు ఏమయ్యాయి? అస్పర్ దేవతలు ఏమయ్యాయి? సెపర్వయీము దేవతలు ఏమయ్యాయి? ఏ దేవతలు వారి రాజ్యాన్ని అశ్షూరు చేతుల్లో నుంచి కాపాడాయి? అశ్షూరు రాజు చేతుల్లో నుంచి ఏ దేశపు దేవతలు వారిని కాపాడాయి? అలాగే యెహోవా నిన్ను కాపాడతాడు అనుకుంటున్నావా? అంటే ఆయా దేవతల్ని జీవము గల దేవుడని యెహోవాతో పోల్చుకుంటున్నాడు అశ్షూరు. పోల్చి హిజ్కియాను అవమానిస్తున్నాడు. తనకే తెలియకుండా జీవము గల దేవుణ్ణి కూడా అవమానిస్తూ ఉన్నాడు. ఇవన్నీ
ఇలాంటి అవమానాలు దేవుడికి రావడానికి కారణం ఎవరు? హిజ్కియాయే కదా. హిజ్కియా గురించే కదా ఇప్పుడు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునికి చాలా బాధ కలుగుతుంది. ఇతని వల్లే కదా అనేటువంటి కసి కూడా వస్తుంది. తన వల్లే కదా నా నామం ఇంత అవమానానికి గురవుతుంది అని ఉంటుంది. అటు అషూర్యుల మీద ఇటు హిజ్కియా మీద కూడా దేవుని కోపం రగులుకొని ఉంటుంది. అయితే కాపాడాల్సి వచ్చేటప్పటికల్లా హిజ్కియా తరపునే పనిచేయాలి. ఎందుకంటే తన ప్రజలు వీళ్ళు, పైగా దావీదు వంశంలో నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. దావీదును బట్టి ఎన్నో మార్లు చెప్పాడు దేవుడు, నా సేవకుడైన దావీదును బట్టి నేను కాపాడుతాను అంటాడు. నిన్ను బట్టి కాదు, నిన్ను బట్టి అయితే నాశనం చేసేయాలి నేను, కానీ నా సేవకుడైన దావీదును బట్టి అనే మాటలైనా మాట్లాడతాడు. మొత్తం మీద చాలా కోపం అన్నమాటగా. దానితో ఏం చేయాలో ఇప్పుడు తోసలేదు, ఇక తప్పదైంది. ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తాడు. అంటే సాగితే మన గొప్ప, సాగకపోతే దేవుడు కావాలి. అదే ముందు వచ్చేసి ఉంటే దేవుడి దగ్గరికి ముందు రాలే. 600 మణుగులు వెండి, 600 మణుగులు వెండి ఇప్పుడు లెక్కేసుకుంటే ఎంత తెలుసు దాని విలువ? కేజీ 1,30,000. ఇప్పుడు మణుగంటే 11 కేజీలు 200. ఒక మణుగంటే 11 కేజీలు 200. అలాంటిది 600 మణుగులు 11.2 ఇంటూ 600 వేసుకోవాలి, అప్పుడు కేజీలు వచ్చేస్తాయి. కేజీ 1,30,000 లెక్కెట్టండి ఎంత వస్తుందో. 60 మణుగుల వెండి 11.2 ఇంటూ 60 వేసుకోండి, అన్ని కేజీల బంగారం 10 గ్రాములే 1,30,000. ఇప్పుడు కేజీ ఎంత అంటారా? అప్పుడు ఎంత అవుతుంది? ఎంత ఇచ్చేసాడు చూడండి, జుల్మానాగా ఇచ్చేసాడు. ఇది అంతా తీసుకెళ్ళిపోయి జుల్మానాగా ఇచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడంటే దేవుని పాదాల దగ్గరికి ఇప్పుడు వచ్చాడు కదా. చూడండి 19వ అధ్యాయం 1-2 వచనాలు. హిజ్కియా ఇవన్నీ విన్నాడు. ఇప్పుడు తను పంపించినటువంటి సేవకులు సన్హెరీబు పంపించినటువంటి వాళ్ళు ఏం మాట్లాడారో అవన్నీ వినొచ్చి ఇవన్నీ హిజ్కియాకు తెలియపరిచారు. వాళ్ళకి చాలా దారుణంగానే చెప్పుంటారు, ఇది సింపుల్గా ఇక్కడ ఉంది అంతే. కానీ అక్కడ మా తల కొట్టేసినట్టు అయిపోయింది, మా తల ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలియలేదు, అంత దారుణంగా ఎంత హీనంగా మాట్లాడాడు, ఆ మాటలు అసలు మేము వెళ్ళలేకపోయాము అబ్బా అని చెప్పి చాలా బాధ అంత చెప్పుంటారు. అందరు రాయరు ఇందులో, చాలా బాధ అనమాట. చాలా ఇంకేమంటాడంటే మీ మలము తిన్నట్టు అనే మాటలు కూడా మాట్లాడతాడు. మీ మలం తింటా, చాలా దారుణం, అసహ్యమైనటువంటి మాటలు మాట్లాడతారనమాట. ఇవన్నీ పట్టుకొచ్చి హిజ్కియాకి చెప్పేసరికి చాలా తీవ్రమైన బాధ వచ్చేసింది, దుఃఖం వచ్చేసింది. సహాయం లేనివాడే అయిపోయి ఉన్నాడు, తన మట్టుకు తాను ఈ సమస్యను పరిష్కరించుకోలేడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చాడు. చదువమ్మా. తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరానికి పోయి ఎల్యాకీమును పెద్దలను ఇప్పుడు యెషయా దగ్గరికి పంపిస్తా ఉన్నాడు. తను ముందు తన ఇంట్లో సింహాసనం మీద కూర్చుని పంపించలా, తన అంతఃపురంలో రాజవస్త్రాలు వేసుకుని కూర్చుని పంపించలా. ముందు తనను తాను పూర్తిగా తగ్గించేసుకుని కిందకి దిగిపోయి రాజవస్త్రాలు తీసేసి గోనె పట్టు కట్టుకుని దేవుని పాద సన్నిధిని కూర్చుని వీళ్ళందరినీ పిలిచి మీరు యెషయా దగ్గరికి వెళ్ళండి, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది కాబట్టి దేవుణ్ణి అడగమనండి, దేవుని ప్రార్థన చేయమనండి. అప్పుడు ముందు యెషయాతో అని చెప్పాడా? దేవుడి దగ్గరికి రాలేదు, కనీసం ప్రవక్త అని యెషయా దగ్గరికి రాలా. ఇప్పుడు ప్రవక్త అవసరం అవుతున్నాడు, ఇప్పుడు దేవుని దాసుడు అవసరం అవుతున్నాడు. ప్రార్థన చేయమని దేవుని దాసుని దగ్గరికి ఆయన పంపిస్తూ ఉన్నాడు. అయితే యెషయా నిందలేం వేయలే. ఇప్పుడు గుర్తొచ్చానా నీకు నేను?
ఇప్పుడు దాకా నువ్వు చేసేయాలా చేసేసావు, నువ్వు అట్టి తిరిగి మా దగ్గరకు వచ్చావా? ఇలాంటి మాటలే మేము మాట్లాడలే. వెంటనే ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. యెషయాకు దేవుని వాక్కు వచ్చేసింది. చదువు 6వ వచనం 7వ వచనం చదువు. ఏమంటున్నాడు ఇప్పుడు? వాళ్ళు వచ్చేసి యెషయాకు పరిస్థితి వివరించారు. ఈ రీతిగా హిజ్కియా ప్రార్థించమని కోరుతున్నారు అని చెప్తే ఆయన దేవుణ్ణి అడిగాడు. దేవుని జవాబు ఇచ్చేసాడు. ఏంటో జవాబు? అష్షూరు రాజు పనివారు. ఏమన్నాడు దేవుడు? హిజ్కియాను కాదు దూషించింది, నన్ను దూషించాడు. రబ్షాకే అనేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నన్నే దూషించారు, హిజ్కియాను కాదు. నువ్వు కాబట్టి వాళ్ళు నన్నే దూషించారు. వాళ్ళు ఏం మాట్లాడారో వాటిని బట్టి నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అది ఇంత విర్రవీగిపోయినటువంటి సన్హెరీబులో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను. ఆ ఆత్మ ఒక వదంతిని విని భయపడిపోయేటువంటి ఆత్మ అన్నమాట. వదంతి విని, ఒక వదంతి అంటే ఇలా అంట అలా అంట అని చెప్పుకుంటారు కదా, అటువంటి ఒక్క మాట వినే భయం వచ్చేస్తుందన్న. చూడండి, కొంతమంది ఉట్టినే భయపడిపోతారు, ఒక ఫోబియా ఉంటుంది వాళ్ళకి. పిడుగులు పడుతున్నాయంటే, ఎక్కడో పిడుగులు పడ్డాయంటే వాళ్ళు చచ్చిపోయారంట అనే మాట వింటే ఇంట్లో ఉరుములు వచ్చినట్టు బాబోయ్ బాబోయ్ భయం అనమాట, వదంతి. ఎన్నాడు ఎక్కడో పడింది అన్నట్టు, పడితే మన మీద పడుతుంది నిశ్చింతగా ఉండలేరు. అక్కడ డామ్ అనేసరికి ఇక్కడ ఉక్కు పడిపోతుంది, బాబోయ్ అయ్యి బాబోయ్, ఇలాంటి భయం అనమాట, ఒక పిరికి ఆత్మ. అలాంటి ఒక ఆత్మను నేను సన్హెరీబులో ప్రవేశపెడతాను. వదంతి విని భయపడిపోతాడు అతను. అలాంటి ఆత్మను పెడతాను. చదువు. తన దేశమందు, ఆఖరికి తన దేశంలోనే తను ఏ దేవతనైతే నమ్ముకుంటున్నాడో ఆ దేవత గుడిలోనే అతడు కత్తి చేత హతమైపోయేలా నేను చేస్తా. ఎందుకంటే నిన్ను బట్టి కాదు, అతడు నన్ను దూషించాడు, నా నామాన్ని అవమానించాడు. తన దేశంలో ఉండే చిన్న చిన్న దేవతలతో నన్ను పోల్చాడు, చుట్టుపక్కల ఉండే చిన్న చిన్న దేవతలతో నన్ను పోల్చాడు. ఆయా దేవతలు ఆ రాజ్యాలను కాపాడాయా, యెహోవా నిన్ను కాపాడడానికి అంటూ నన్నెంతో తిరస్కరించాడు, నన్నెంతో దూషించాడు. కాబట్టి నేనే యాక్షన్లో దిగుతా. అతనిలో ఒక పిరికి ఆత్మ, వదంతి విని భయపడిపోయి పారిపోయేటువంటి ఒక ఆత్మను నేను ప్రవేశపెడతా. దాంతో అతను పారిపోయి తన దేశంలో ఉండి తను నమ్ముకున్న దేవత గుడిలోనే అతడు చస్తాడు కత్తి చేత. నువ్వేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి పంపించాడు అక్కడికి. ఇంకా చూడండి 9 నుంచి చదువు. వచ్చినని వినబడినప్పుడు పంపి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. చూడు, మళ్ళీ అది దేవుని అవమానించడమే, మళ్ళీ దేవుని అవమానించడమే. ఆగిపోలా, అతడు అవమానించే పనినేమీ ఆపలే, అవమానిస్తూనే ఉన్నాడు. అది 13 దాకా ఉంటుంది, అది 13 వచనం దాకా అది ఉంటుంది. ఆ తర్వాత 14 నుంచి 19 వచనాలు ఇప్పుడు హిజ్కియా ప్రార్థన కనపడుతుంది మనకి ఇక్కడ. ఇలా ఆపదల్లో ఉన్నప్పుడు మనం ఒకవేళ అవిధేయులమై దేవుని విడిచిపెట్టి సొంత ప్రయత్నాలతో సమస్య నుండి గట్టెక్కుదాం అనుకుని ఫెయిల్ అయిపోయి ఆఖరికి నువ్వే దిక్కని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలాంటి ప్రార్థన చేయాలో ఇక్కడ హిజ్కియా మనకి నేర్పిస్తాడు. ఏం చెప్తాడు చూడండి. ఈయన 14వ వచనాన్ని చూడాలి. హిజ్కియా దూతల చేతిలో నుంచి ఆ ఉత్తరాన్ని తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధినే దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా,
భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవికి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఎలాంటి ప్రార్థన! ఇప్పుడు మొత్తం అంతా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన పాదాల దగ్గర కూర్చుని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నాడు. ఇటువంటి గొప్ప దేవుడైన నిన్ను సన్హెరీబు పంపినటువంటి దూతలు ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు చూడు. అశ్షూరు రాజులు ఆ జనముల వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుష్యుల చేత చేయబడిన కర్రలు రాళ్ళే కనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవని యెహోవావని తెలుసుకున్నట్లు. నా కోసం కాదు బాబోయ్, నీవు ఎలాంటి దేవుడువో అందరూ తెలుసుకుంటారు. కాబట్టి అతని చేతిలో నుంచి మమ్మును రక్షించు అంటూ ఇప్పుడు ఆయన పాదాల దగ్గరికి ఇప్పటికైనా వెళ్ళాడు. అంతకుముందు కొంతమంది రాజులను మనం చూసాం. వారు తప్పు చేసినప్పుడు దేవుడు హెచ్చరిస్తే లోపడకుండా దేవుడు పంపిన దాసుల మీద చేయి చేసుకున్నారు, వారి మీద కోపం తెచ్చుకున్నారు. అందుకు ప్రతిఫలంగా వాళ్ళు ఎలా నష్టపోయారో మనకు తెలుసు, నష్టపోయారు. కానీ ఇప్పుడు ఈయనైతే పూర్తిగా ప్రభు పాదాల దగ్గరికి వచ్చేసాడు. ప్రార్థన ఆలకించేవాడు మన దేవుడు ఎప్పుడు కూడా. ఎవరైతే హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో ఆయన పాదాల దగ్గరికి వస్తారో అటువంటి వారి ప్రార్థనకు తక్షణము జవాబిస్తాడు. చేయదగిన విధంగా ప్రార్థన చేసినప్పుడు, చేయదగిన విధంగా చేశాడు. కాబట్టి 19-20 వచనం చూడు, జవాబు మళ్ళీ వచ్చింది యెషయా ద్వారా. యెషయా ఈ వర్తమానం పంపెను. ఏంటంటే నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. నువ్వు చేసావు ప్రార్థన. ఆయన ప్రార్థన ఇప్పుడు దేవునికి అంగీకారం అయ్యేలా ఉంది ప్రార్థన. దేవుడు మనకి జవాబు ఇవ్వాలంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి. అంగీకరించకపోతే ఆ ప్రార్థన తిరస్కరింపబడుతుంది. మనం దరఖాస్తులు చేసుకుంటాం కదా, ఆఖరి ముగింపు ప్రార్థన అని రాస్తాం. ఆ దరఖాస్తులో చివరికి వచ్చేసరికి ఇది నేను అడుగుతున్నాను, ఇది నాకు కావాలి, ఇవన్నీ నాకు దయచేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని రాస్తాం. అంటే అప్పీల్ చేస్తున్నాం అనమాట. ఒక అప్లికేషన్. అయితే అప్పీలు చేయదగిన విధంగా ఉంటే దానికి వెంటనే రిప్లై వస్తుంది. చేయదగని విధంగా ఉంటే యువర్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ అని వెనక్కి వచ్చేది. మన ప్రార్థన వ్యర్థమైపోద్ది, అంతే కదా. ఇక్కడ హిజ్కియా ప్రార్థన వ్యర్థం కాల. దేవుడు అంగీకరించే విధంగా ప్రార్థన చేశాడు. కాబట్టి హిజ్కియా నుంచి ఎలా మనం ప్రార్థన చేయాలి మనం కూడా నేర్చుకోవాలండి. ఎందుకని హిజ్కియా స్వభావం లాంటివి మనవి కూడా. ఇబ్బంది అయితే లేకపోతే దేవుడు మనకు గుర్తురాడు. ఏ సమస్య ఎదురు కాకపోతే దేవుడు మనకు గుర్తురాడు. ఆ రోగం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కానీ అతమాని వెళ్తున్నామేంటి? అలాగే అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం కానీ అతమాని వెళ్తామేంటి? అది ఇది పోలిక. శరీరం దానికి సీజనల్గా రోగాలు వస్తాయి, కానీ ఆత్మ అది సహజంగానే రోగం కలుగుందంట. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహించువాడేవాడు? అది ప్రభు ఇస్తున్నటువంటి మాట. శరీరానికి ఏంటంటే మరి ఏదైనా తగిలితే గాయం అవుతుంది, లేకపోతే నీళ్ళు మంచిగా కాబట్టి రొంప వచ్చుద్ది, ఇంకోటి ఆహారాలు తేడా వస్తే అజీర్తి జ్వరం వచ్చుద్ది. ఇలా
ఎప్పుడైనా. కానీ హృదయం బాల్యము నుంచి చెడ్డదే అని కదా చెప్పాడైనా. నరుని హృదయంలోని ఊహలు కేవలం బాల్యము నుండి, ఎక్కడి నుంచి వచ్చిన హృదయంలో నుంచి వచ్చిన ఊహ, ఆ హృదయమే కదా, అది బాల్యం నుంచే రోగం కలిగిందని చెప్పాడు ప్రభు. కాబట్టి ఏం చేయాలి? పోగొట్టుకున్నా మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది, పూర్తిగా శాశ్వతంగా పోదు. ఒకసారి పోయిన తర్వాత రాకుండా చూసుకోవాలి మళ్ళీ మనం. ఒకసారి పోగొట్టుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దాన్ని. మనం చదువుతాం కదా, సామెతల్లో కూడా ఉంటుంది కదా, 4వ అధ్యాయాలు అనుకుంటా చూడండి. నీ హృదయంలో నుండి అక్కడి నుంచి జీవదారులు బయలుదేరతాయి. నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే అందుకు అవసరమైనటువంటి జీవధారలు హృదయంలో నుంచి ఆరంభం అవుతాయి. అది కనుక చెడిపోతే జీవదారులు రావు, అందులో నుంచి నాశనం చేసే దారులు వస్తాయి. అందుకు నిరంతరము దాన్ని భద్రంగా కాపాడుకోవాలా. ఇక్కడ చేదైన వేరు ఎక్కడైనా మొలుస్తుందేమో అనుకోచోటు మాట్లాడతారు, చేదైన వేరు కదా. కాబట్టి మన ప్రార్థన హృదయపూర్వకమైనది కావాలా. అంతకుముందు చేసిన తప్పులన్నీ ప్రభు దగ్గర హృదయపూర్వకంగా ఒప్పుకొని అందులో నుంచి వచ్చిన ప్రార్థన. హిజ్కియాలో పశ్చాత్తాపం వచ్చింది. ఇదివరకు నిన్ను అడగకపోవడం తప్పే. ఇదివరకు సన్హెరీబుతో ఆ మాట చెప్పాడు, ఇప్పుడు దేవుడితో చెప్తున్నాడు. ఈ సన్హెరీబు చాలా విర్రవీగిపోతున్నాడు. చుట్టుపక్కల దేవుళ్ళు దేవతలు బొమ్మలన్నీ కాల్చాడు, అది నిజమే. నువ్వు కూడా అలాంటి వాడేనే అనుకుంటున్నాడు. యెహోవా నిన్ను కాపాడుతాడా అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అన్నీ రాయలేదు ఇక్కడ, ఇవన్నీ ఆకరి పెట్టే ఉంటాడు. చాలా అవమానకరంగా మాట్లాడాడు. నాయనా అయితే మమ్మల్ని నువ్వే ఆదుకోవాలా అంటూ ప్రార్థన చేసుకున్నాడు. వెంటనే అయితే మళ్ళీ ఆ ప్రార్థన ఏమంటాడు దేవుడు? నేను అంగీకరించేశాను. ఆ ప్రార్థన నేను అంగీకరించేశాను. తర్వాత 29 చదువు. మరియు హిజ్కియా నీకిదే సూచన, ఈ సంవత్సరమందు దానంతటా అదే పంటను తింటావు. అంటే ఏంటి? శత్రువులకి ఉండరు. శత్రువులు ఏం చేస్తారంటే నెలల తరబడి చుట్టూ ముట్టడి దెబ్బలు కడతారు. వాళ్ళు బయట ఉంటారు, స్వేచ్ఛగా అన్నీ తెచ్చుకుంటారు. ఈ పట్టణంలోని వారు గమని దాటి వెలుపలికి రాకుండా నిర్బంధించేస్తారు. ఒకవేళ దేనికోసమైనా బయటికి వస్తే తలుపు తెరిస్తే చాలా అందులో పడిపోతారు. అందుకని ఏం చేస్తారు? ఇప్పుడు తలుపులు బిగించేస్తారు. లోపల ఉండి ఆహార పదార్థాలు ఎన్నాళ్ళు సరిపోతాయి? పొలాలు పట్టణానికి వెలుపలి ఉంటాయి కదా, పట్టణం లోపల పొలాలు ఉండవు, బయటకు వచ్చేళ్ళని సాగు చేయడానికి ఉండదు, ఆ పంట తినే అవకాశం లేదు. లోపల ఉండేవే అయ్యే తినాలి, అయ్యే తినాలి. అయితే ఏమంటాడు దేవుడు? ఇప్పుడు నువ్వు పంట వేసుకుని పండించుకుని నువ్వు తింటావంటే నీ చుట్టూ ముట్టడి దెబ్బలు వేసినటువంటి శత్రువులు ఇంక పారిపోతారు, నన్ను నాశనం చేసేస్తాను నేను. నువ్వు స్వేచ్ఛగా గవిని తెరిచి బయటకు వచ్చి నీ భూములు సాగు చేసుకుని పండించుకుని నువ్వు తింటావు అంటే ఇక భయం అనేదే ఇక నీకు లేదు అనేటువంటి మాట ఇస్తాడు కదా. 32 చదువు. కాబట్టి అశ్షూరు రాజు ఏంటంటే అతడు నీ పట్టణంలోకి అసలు రాడు, లోపలికి రాడు అసలు. ఎందుకంటే బయట ఉన్నాడు కదా, వాళ్ళు నీ లోపలికి వచ్చే ఛాన్స్ ఇవ్వను నేను. లోపలికి అసలు రాడు. ఒక్క రాయి కూడా మీ మీద అసలు ప్రయోగించడు, ఒక్క గుండు కూడా ప్రయోగించడు. తర్వాత 34 చదువు. ఇది చాలా ముఖ్యమైనటువంటి మరి ఇదంతా నీ కోసం చేయట్లే హిజ్కియా, ఇదంతా నీ కోసం నేను చేయట్లా, నా నిమిత్తము చేస్తాన్నా, నా సేవకుడైన దావీదు నిమిత్తం చేస్తా ఉన్నా.
యశూరీయులు నన్ను అవమానించిన దానికి ప్రతిగా ఇది నేను చేస్తా ఉన్నా. అలాగే ఇదివరలోనే నా సేవకుడైన దావీదుకు నేను ఇచ్చిన మాటను బట్టి నేను ఇదంతా చేస్తున్నా. అంటే పూర్వీకులు ఎంత అవసరమో ఆలోచించండి. పూర్వీకులు హిజ్కియా దావీదు తర్వాత చాలా రాజులు అయిపోయారు, చాలా రాజుల తర్వాత వచ్చాడు. అయినా సరే దావీదు వంశమే, దావీదు వేరు చిగురుగానే వచ్చారు వీళ్ళందరూ కూడా. దావీదు వంశంలో నుంచి, గోత్రంలో నుంచి వచ్చినటువంటి యూదా రాజులందరూ కూడా ఒకే వంశం, ఒకే గోత్రం, దావీదు వంశమే. కానీ ఇశ్రాయేల్ రాజులు మారిపోతారు, రకరకాల వాళ్ళు వస్తుంటారు. వీళ్ళు ఎంతవరకు వెళ్ళినా సరే యూదా రాజులందరూ దావీదు మూలం, దావీదులో నుంచే వస్తారు. దావీదు ప్రార్థన చేశాడు కదా, నా సంతానాన్ని నువ్వు ఒక్కసారి దీవిస్తే తరతరాలకు అది ఆశీర్వాదం పొందుతుంది అని ప్రార్థన చేశాడు. ఎందుకంటే నువ్వు నాకు మందిరం కట్టద్దు, నీకు కొడుకునిస్తాను, అతని కాలంలో సమాధానం ఉంటుంది, అతడు నా కోసం మందిరం కడతాడు, అయితే నీ సంతానం నేను ఎప్పుడు కూడా హెచ్చిస్తాను అని దేవుడు చెప్తే అదన్నీ విన్న తర్వాత ఆఖరున ఏం చేసినటువంటి ప్రార్థన, ఒక్కసారి నువ్వు నా బిడ్డల్ని దీవించు, నువ్వు ఒక్కసారి దీవిస్తే తరతరాలు వారు దీవించబడతారు అని చెప్పి దావీదు చేసినటువంటి ప్రార్థన అన్నమాట అది. చూడమ్మా 2 సమూయేలు 7:29 చదవండి. దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక అని ప్రార్థన చేశాడు. కాబట్టి ఆయన ప్రార్థన ఎప్పుడు తనలో నుంచి వచ్చినటువంటి వారిని ఆదుకుంటూనే ఉంటుంది, కాపాడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడే ఏమంటున్నాడు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణాన్ని నేను కాపాడి రక్షిస్తాను అని దేవుడు యెషయా ద్వారా ఇచ్చినటువంటి మాటను మనం ఇక్కడ చూస్తాం. తర్వాత ఏం చేశాడు, కార్యంలోకి వచ్చేసాడు. ఇప్పుడు చూడండి 35వ వచనం. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటల్లోకి వచ్చి ఒక్క దూత ఒక్క రాత్రి 185,000 మందిని చంపేసింది. మన రాత్రి అంతా కూర్చుని ఎన్ని లెక్కెట్టగలుగుతాం? 1, 2, 3, 4 ఇలాగే లెక్కెట్టాలి. 500 కట్టలు 2000 కట్టలు కాదు, అలా అయితే లెక్కెట్టేస్తాం సింపుల్గానే. రూపాయి లెక్కెట్టాలి. ఒక్కొక్కడిని చంపాలి కదా, ఒక్కొక్కడిని చంపాలి. ఒక్కొక్కడిని చంపాలంటే 185,000 మందిని ఒక రాత్రిలో చంపాలండి. మనం లెక్కెట్టగలుగుతాం అసలు? మనం 1, 2 లక్షలు ఎన్ని లెక్కెడితే మనం రాత్రి అంతా కూర్చొని లెక్కెడితే ₹1 ఇస్తే, నీకు ₹1 ఇస్తే రూపాయి 100 అయిన తర్వాత ఒక కట్ట, మళ్ళీ 100 అయిన తర్వాత ఒక కట్ట, ఇలాంటి ఎన్ని కట్టాలి? 10 కడితే 1000 అవుతుంది, అవునా? ఆ తర్వాత 1000 కట్టలు కడితే 1,00,000 అవుతుంది. ఇంకెలా లెక్కడికెళ్దాం? అసలు మన వల్ల అవుతుందా? ఒక్క రాత్రిలో ఒకే ఒక్క దూత. బైబిల్ పండితులు చెప్పేటువంటి మాట అది. ఏమంటారంటే ఒక్క దూత ఎంత ఎత్తు ఉంటుందంటే 80 అడుగులు ఎత్తు ఉంటుందంట. అంటే 8 అంతస్తుల భవనం అంతా, 8 అంతస్తుల భవనం అంతా ఎత్తు ఉంటుందంట ఒక్క దూత. ఒక్కొక్క రెక్క నిడివి 50 అడుగులు ఉంటుందంట. ఇలా చాస్తే ఇటొక 50 ఇటొక 50 వెళ్ళిపోద్ది. 80 అడుగులు ఎత్తుందంటే మధ్యలో 20 అన్న ఉంటుందా అంటే? చేతులు ఇలా చాసి నడుస్తూ ఉంటే 120 అడుగుల ఏరియా తుడిచిపెట్టేసినట్టే. ఒక్క రాత్రిలో 185,000 మందిని
అది చంపేసింది. ఆ తర్వాత ఇది మనం 31 యెషయా 31:8, ఎందుకంటే ఈ 3 చోట్ల రాయబడింది. ఈ హిజ్కియాని గురించినటువంటి చరిత్ర మీకు చెప్పాను, ప్రారంభంలో చెప్పాను కదా. 2వ రాజుల్లో ఉంటుంది, అలాగే యెషయాలో ఉంటుంది, అలాగే దినవృత్తాంతాలు 2 దినవృత్తాంతాల్లో కూడా 3 చోట్ల హిజ్కియాని గురించినటువంటి వృత్తాంతం మనకి దొరుకుతుంది. ఇది కిందకి వచ్చేద్దాం. ఇప్పుడు చూడండి 19:36 నుంచి 37, 19:36 నుంచి 37 చదువు. అష్షూరు రాజైన సన్హెరీబు పారిపోయాడు, తన దేశం నుంచి వచ్చాడు. ఇప్పుడు పారిపోయి రాజధాని అయిన నినివేకి వెళ్ళాడు. నివసించి తర్వాత అతడు తన దేవత మందిరానికి వెళితే అతను కొడుకులే చంపేశారు అతన్ని. అతని కొడుకులే తండ్రిని కత్తితో నరికి చంపేశాడు. ముందు చదివాం కదా, అతను కత్తి చేత హతమైపోతాడు. నువ్వేమాత్రం కంగారు పడుకుని 19:6-7 చదివాం, అక్కడ చదివాడు. తన దేశమందు కత్తి చేత చచ్చిపోతాడు, చంపుతా. నేను అలా చేస్తాను. ఎవరో కాదు శత్రువులు, తన బిడ్డలే తనకి శత్రువులు అయిపోతారు. తన బిడ్డల ద్వారానే అతన్ని నేను నాశనం చేస్తానని చెప్పాడు. అలాగే ఇప్పుడు పోనీ బిడ్డలు తర్వాత ఏమైనా రాజులు అయ్యారా అంటే, అశ్షూరీయుని కొడుకులే అల్లా, వాళ్ళు పారిపోయారు దేశం వదిలిపెట్టేసి. కేవలం తండ్రిని చంపడం కొరకే దేవుడు వారిని వాడుకున్నాడు తప్ప తర్వాత సింహాసనం వారికి ఎవలా, వేరొకరు దాన్ని మళ్ళీ పరిపాలన చేసినటువంటి వారుగా కదా. మరి టైం అయింది, దీనికి మనం ముగించేద్దాము. తర్వాత మళ్ళీ 20వ అధ్యాయం ఉండేటికి మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసుకుందాం. ఎందుకంటే ఇదంతా ఇప్పుడు అవదు, కట్టి కొట్టి తెచ్చేయండి అయిపోద్ది. కప్పుకునేది ముగించేయాలనుకుంటే ఇది అయిపోద్ది. కానీ కొంత వివరంగా మనం వెళితే కనుక ఇది ఈరోజు అవ్వదు. కాబట్టి ఒక్కసారి ఈరోజు వాక్యాన్ని మనం రివిజన్ చేసుకుందాం. ఏంటంటాడు ఇందులో? ఇప్పుడు హిజ్కియా నడవడిని గమనించాలి మనం. ఒకప్పుడు దేవుని హత్తుకుని నడిచాడు కాబట్టి ఎక్కడికి వెళ్తే అక్కడ విజయాన్ని పొందాడు. మనము దేవుని హత్తుకుని నడిస్తే ప్రతి విషయంలోనూ గెలుస్తాం. ప్రతి విషయంలోనూ ఆయన ముందుని నడిపిస్తాడు కాబట్టి, మార్గం సరళం చేస్తాడు కాబట్టి, అన్నీ అనుకూలంగా చేస్తాడు కాబట్టి ఖచ్చితంగా మనం విజయాన్ని పొందుతూనే ఉంటాం. అలా కాదని దేవుణ్ణి మర్చిపోయి నేను జ్ఞానిని కదా అనుకుని, మహాజ్ఞాని అని సొలొమోను చెప్పాడు కదా, సామెతల్లో ఏం చెప్పాడు చూడండి ఆయన, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు కదా. ఏమన్నాడు ఆయన? నేను జ్ఞానిని కదా. చూడండి మొదటి అధ్యాయంలోనే ఉంది అది. గబగబ తీయాలి. చూడండి 3వ అధ్యాయంలోకి రండి. సామెతలు 3:5 నుంచి చదువుదాం. 5 నుంచి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అనుకోబాకు. నేను జ్ఞానిని కదా నువ్వు అనుకుంటే ఇక దేవుని దగ్గరికి పోవు, ఆలోచనకి దేవుని దగ్గరికి పోవు. నేను జ్ఞానిని కదా అని అనుకోమాకు. నువ్వు నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ అప్పుడు కలుగుతుంది అని చెప్పాడు. ఏం చేయాలంట? దేవుని యొక్క అధికారానికి మనల్ని మనం అప్పగించేసుకోవాలంట. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచు. ముందు నమ్మిక ఉంచాడు, అష్షూరీయుల్ని గెలిచాడు, ఫిలిస్తీన్లు గెలిచాడు.
వారి ఆధీనంలో ఉన్న తన ప్రాంతాలను విడిపించుకున్నాడు. కానీ ఆ తర్వాత స్వబుద్ధికి వచ్చేసాడు. తన స్వబుద్ధికి వచ్చేసాడు. ఈ సమస్యను నాకు నేను కానీ పరిష్కరించుకుంటాను, నాకు జ్ఞానం ఉంది కదా అనుకున్నాడు. ఫలితం జుల్మానా కట్టే స్థితికి వచ్చేసాడు. ఓడిపోయి తప్పు చేసిన వాడుగా సన్హెరీబు ముందు తలదించుకొని జుల్మానా కట్టే స్థితికి వచ్చేసాడు. ముందు ఎవరినైతే గెలిచాడో ఇప్పుడు ఆదేశపు రాజుల ముందు తప్పు చేసిన వాడిగా తల ముందు. కారణం ఏంటి? దేవుని అధికారానికి తను అప్పచెప్పుకోకుండా, హృదయపూర్వకంగా ఆయన మీద ఆధారపడకుండా, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను జ్ఞానిని కదా అనుకుని ఎక్కడికి వచ్చాడు ఇప్పుడు? అసహ్యం, అశుద్ధాన్ని తింటావు నువ్వు అన్నాడు రుచి అభిషేక్ అనేవాడు. ఆ పదాలు మనం చదవడానికి కూడా మనకి చిరాకు అనిపిస్తుంది. అంత హీనమైనటువంటి భాష. అయ్యి బాబు, మాకు మీ భాష తెలుసు, కల్దీల భాష తెలుసు, ఈ అరబియక్ భాషలో మాట్లాడొద్దు, మా ప్రజలందరూ వింటారు అంటే, నువ్వు చెప్పింది వినడానికే వచ్చాను నేను. అబ్బే, ఒక రకం కాదు, అది చదువుకున్న తర్వాత మీరు చాలా అవమానకరమైనటువంటి భాషను ఉపయోగిస్తారు అశ్వర్యులు. ఇదంతా దేవునికి చాలా దుఃఖాన్ని, బాధ కలిగించేసింది, చాలా కోపం వచ్చేసింది. ఇద్దరి మీద కోపం. ఇప్పుడు సన్హెరీబు మీద కోపం. ఈ హిజ్కియా వాళ్ళే కదా నాకు ఈ స్థితి. ఇప్పుడు ఈ హిజ్కియాని బట్టి కదా నన్ను అవమానిస్తున్నాడు, నన్ను హేళన చేస్తున్నాడు. నన్ను కనపరుచువానని నేను కనపరుస్తానని చెప్పినా సరే నన్ను అవమానం కలిగేలా హిజ్కియా ప్రవర్తన ఉంది అని బాధ కలుగుతుంది. కాబట్టి హిజ్కియాని గురించి ఇప్పుడు యూదా రాజ్యాన్ని కాపాడలేదు. ఆ మాట చెప్పాడైనా, నీ గురించి కాదు, నా నిమిత్తం, నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ దేశాన్ని నేను కాపాడుతాను. సన్హెరీబు లోపలికి అడుగు పెట్టడు అసలు. తన దేశంలోని, తన దేవత గుడిలోని కత్తి చేత హతమైపోయాలని ఏం చేస్తా? ఆయన కొడుకులే చంపేశారు. చంపామని సింహాసనం ఎక్కారా అంటే అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు. ఆ సింహాసనం, అశ్షూరీయుల సింహాసనం ఇంకోటికి వెళ్ళిపోయింది. ఇదంతా దేవుడు హిజ్కియా ప్రార్థనను ఆలకించినప్పటికీ కూడా హిజ్కియా నిమిత్తం కాకుండా తన నిమిత్తమును, దావీదు నిమిత్తమును తన దూతను పంపించి ఒక్క రాత్రిలో దాదాపుగా 2,85,000 అంటే ఏముంది ఇంకా, అంతమందిని ఒక్క రాత్రిలో చంపించేశాడు. అది చాలామంది పారిపోయారు. రాజు కూడా పారిపోయాడు. దావీదు నిమిత్తం, దేవుడు తన నామ ఘనత నిమిత్తం ఏవైనా చేయడానికి ఆయన చాలినటువంటి దేవుడు. కాబట్టి మన మాట, ప్రవర్తన దేవుని నామానికి అవమానం తెచ్చేదిగా ఉండకూడదు. మన ప్రవర్తనను చూసి అన్యులు దేవుణ్ణి అవమానించకూడదు. నన్ను ఘనపరచువానని నేను ఘనపరుస్తానని చెప్పాడు దేవుడు. కాబట్టి మన మాట చేతనైనా, మన ప్రవర్తన చేతనైనా దేవుని నామం ఘనపరచబడాలి. దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇలా ఉంటారా అని దేవుని ఘనపరచాల. ఆ రీతిగా మన ప్రవర్తన ఉండాల. అంతేగాని మన ప్రవర్తన బట్టి దేవుని నామం అవమానించబడితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ఆయనే మాట ఇచ్చేశాడు కదా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, విపత్తుల నుంచి తప్పించేటువంటి దేవుడు. అలాగే మన పితరుల యొక్క భయభక్తులు ఏమున్నాయో వాటిని కూడా జ్ఞాపకం ఉంచుకొని, ఎందుకంటే మన పితరులు వాళ్ళు యథార్థపరులు, నీతిమంతులు అయితే వారి విజ్ఞాపన ప్రార్థన మనకు ఉపయోగపడుతుందంట. వారి విజ్ఞాపన ప్రార్థన మనకి ఉపయోగపడుతుందంట. యెహెజ్కేలులో మనం చూస్తాం, నేను కోపపడి నేను నాశనం చేయాలనుకుంటే అదే దేశంలో ఏలియా, మోషే ఇలాంటి వాళ్ళు ఉండి కూడా, దానియేలు లాంటి వాళ్ళు ఉన్నా కూడా ఆ దేశాన్ని కాపాడలేరు. వారి విజ్ఞాపన ప్రార్థన వారికి ఏమాత్రం కూడా ఉపయోగపడదు అని చెప్తాడు. యెహెజ్కేలు మీరు చదివితే దానిలో కనబడతాయి. మరి మళ్ళీ దాన్ని ఉటంకిస్తూ చెప్తాడు, నేనే కనుక కీడు చేయాలని అనుకుంటే అదే దేశంలో దానియేలు ఉన్నా సరే
అంటే దానియేలు ప్రార్థన చాలా బహు బలమైంది కదా. ఏలియా ఉన్నా సరే, ఏలియా ప్రార్థన బహు బలమైంది కదా. వాళ్ళు ఉన్నా సరే ఆ దేశాన్ని నేను నాశనం చేసేస్తానంటాడు. మీకు పరీక్ష చదువుకోండి, యెహెజ్కేలు చదువుకోండి. దాంట్లో ఒకసారి కాదు, ఒక 2-3 సార్లు కంటే ఎక్కువ అయ్యే ఉపయోగించాడు. అయ్యే ఉపయోగించి యెహెజ్కేలుతో రాయించాడు దేవుడు. కాబట్టి మన పూర్వీకుల, మన పితరుల వాళ్ళు యథార్థపరులైతే వారు చేసేటువంటి ప్రార్థన విజ్ఞాపనలు కూడా మనకి, మన కుటుంబాలకు, సంఘానికి చాలా మేలుకరంగా ఉంటాయి. దావీదును బట్టి యోధా రాజ్యాన్ని కాపాడుతున్నాడు దేవుడు. దావీదు విజ్ఞాపనను బట్టి కాపాడుతున్నాడు దేవుడు కదా. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మర్చిపోయేవాడు కాదు. తరాలు 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 మారిపోయినా సరే ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చేటువంటి దేవుడు. ఇంతకంటే గొప్ప దేవుడు మనకు ఉంటాడా? ఆరాధించడానికి ఎందుకంటే గొప్ప కారణం మనకు కావాలా? దేవుని ఆరాధన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి హిజ్కియాని గురించిన వృత్తాంతం ద్వారా మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమారా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అతడు నిన్ను హత్తుకునున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా విజయాన్ని పొందాడు. మిమ్మల్ని హత్తుకోవడం మానేసి తన స్వప్రయత్నాలతో సమస్య నుంచి బయటపడదామనే ప్రయత్నం చేసినప్పుడు విస్తారమైన వెండి నష్టం, విస్తారమైన బంగారము నష్టం, తప్పు చేసిన వాడిగా తలదించుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి, ఇవన్నీ తనకే అనుకుంటున్నాడు. కానీ అది తనకు కాదు, మీకు కూడా. మీ నామానికి ఎంతో అవమానం ఉన్నాయన. అలాగే తండ్రి, మేము కూడా మీ మీద ఆనుకోకుండా స్వప్రయత్నాలతో నేను ఓడిపోతూ ఉంటే మా దేవుడు అయిన మీకు కూడా అది అవమానమే కదా. కాబట్టి మీ నామం నిమిత్తము మమ్మల్ని ఆదుకుంటారు. మా పూర్వీకుల ప్రార్థన విజ్ఞాపనలను బట్టైనా మమ్మల్ని మీరు ఆదుకునేవారుగా ఉంటారనే సత్యాలు మీరు మాకు బయలుపరిచినందుకై హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను ఈ మాటలు ఇవి నావి కావు. కాబట్టి మీ మాటలని హృదయంలో చేర్చుకుని ఈ వాక్యమైనటువంటి అద్దల్లో తమ హృదయాల పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలించుకుని నీతి యథార్థమైన భక్తి కలిగి మీ పాదాల దగ్గరకు వచ్చేలాగున ఆరాధించేలాగున సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇర్మియా 17వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకను ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు పరిశుద్ధ వాక్యం దించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలైన మీ కృప చొప్పున మరొక మారు మీ పాద సన్నిధికి వచ్చే అవకాశం ఇచ్చారు. చదవబడిన లేఖనాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేనుండి బలహీనుండి ప్రభా మరొక మారు మాట్లాడేందుకు నిలబడబోతుండగా నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకొని నన్ను కొద్ది నిమిషాలు బలపరిచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని, చర్చబడిన మా ప్రియులు కొద్ది సమయం తమ హృదయాలు చెవులని పరలోకపు గవిన వైపు కేంద్రీకరించులాగున సహాయించమని ప్రభువును మా రక్షకుడునైనా యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. అత్యంత శ్రేష్టమైన సమయానికి వచ్చాం. మీ ప్యాన్లు వద్దా? వేడవుతుంది కదా. ఇప్పుడు ఏసీ తీసేసాం, కిటికీలు తెరిచారు. అవసరమైతే చెప్పండి, వేస్తారు. కొంతమంది వద్దు చలి అంటున్నారు, అందుకని వేయలే. రైట్. ప్రస్తుతం మనం ప్రభు దేహానికి సాదృశ్యమైనటువంటి అర్రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైనటువంటి
రసం, నీళ్ళు పాలు పంపులు పొందడానికి ఇప్పుడు మనం సిద్ధపడుతూ ఉన్నాం. ప్రతిరోజు 2 పూటలో 3 పూటలో తింటూనే ఉంటాం. అది శరీరానికి. కానీ ఇది ఆత్మ సంబంధమైన ఆహారం. ఇది శరీరం విషయంలోనూ ఇది తినొచ్చు, ఇది తినకూడదు అని చెప్పేసి మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇది తినకూడదు, ఇది నాకు పడదు అంటూ జాగ్రత్తలు తీసుకుని పడే మంచి ఆహారాన్ని మనం శరీరం కోసం తింటాం. దాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి కొన్ని రకాల వ్యాధులు వచ్చేస్తుంటాయి. తినకూడనిది తినడాన్ని బట్టి, తాగకూడనిది తాగడాన్ని బట్టి శరీరానికి జబ్బులు వస్తుంటాయి కదా. అది శరీర సంబంధమైన విషయం. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఈ ఆహారం ఆత్మకు సంబంధించినటువంటి ఆహారం. కాబట్టి ఇప్పుడు మరి ఈ ఆత్మకి ఇది పడుతుందా? ఈ ఆహారం పడుతుందా? పాలు గారు ఇచ్చిన హెచ్చరిక ఏంటి? అయోగ్యంగా పాలు పొందడాన్ని బట్టి మీలో అనేకులు రోగులు కదా, బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారనే హెచ్చరిక ఉంది కదా. అండ్ అయోగ్యులకి ఇది పడదు. అయోగ్యంగా పాలు పొందితే జబ్బులు వస్తాయి. కాబట్టి యోగ్యత సంపాదించుకోవాలా. అది ఎక్కడ? ఆత్మ, హృదయం. అక్కడ యోగ్యత కావాలి. అక్కడ మనం తినే దీన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఒకళ్ళు ఉందనుకోండి, అది వికటిస్తుంది కదా. కొంతమందికి ఎందుకు కడుపు వాంతులు విరేచనాలు అవుతాయి. అది వారికి శరీరానికి పడలేదు. అది జీర్ణించుకోలేని పరిస్థితి. అది బయటికి రాకపోతే డాక్టర్ గారు బలవంతంగా బయటకు వచ్చేలా చేస్తారు, లేకపోతే ప్రమాదం కదా. అలాగే మరి ఇది మన లోపలికి వెళ్ళడానికి మన హృదయం సిద్ధంగానే ఉందా అంటే, సాధారణంగా బాల్యము నుంచి మానవుని హృదయం చెడుగానే ఉంది. ఆదికాండము 6:5 చూడండి. 6:5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క ఊహ అంతా కూడా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అనేటువంటి మాట. అలా 8:21 చదువు. అప్పుడు యెహోవా ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా నేను శపించను. ఎందుకంటే నరుల హృదయాలోచన అది బాల్యము నుండే చెడ్డదండి. ఎందుకంటే పుట్టడం మీద ఆందో పుట్టారనమాట. హృదయాలు చెడిపోయిన వారికి పుట్టాం, అంతే కదా. దేవుడైతే మంచిగానే మనల్ని చేశాడు. ఆయన చేసిన దాంట్లో తప్పెక్కడా లేదు. మనమే ప్రసంగి 9:3 చదవండి. ఇది మాకు దుఃఖకరము మరియు నరుల హృదయం అది చెడుతనంతో ఉండిపోయింది. నరుల హృదయము చెడుతనంతోనే నిండిపోయి ఉంది అని అక్కడ కూడా ప్రసంగిలో హెచ్చరిక మనకు కనపడుతూ ఉంటుంది. అదే ప్రసంగిలో చూడండి 7:29 ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని. దేవుని సృష్టిలో తేడా ఏమీ లేదు. దేవుని సృష్టిలో ఏం తేడా లేదు. ఎందుకంటే ఆయన పోలికిచ్చాడు, ఆయన స్వరూపం ఇచ్చాడు, ఆయన ఆత్మనిచ్చాడు. కాబట్టి ఆయన పనిలో దోషం ఎక్కడా లేదు. అయితే మరి ఆధ్యాత్మికంగా మన ఆది తల్లిదండ్రులు చెడిపోయి పాపులై ఆయన సముఖం నుంచి నెట్టివేయబడిన తర్వాత వారిలోంచి లోకం వచ్చింది. కాబట్టి వారిలో నుంచి పుట్టుకొచ్చేటువంటి వారి ఆలోచనలు బాల్యం నుంచే చెడ్డగా ఉందని
కయ్యను మనకి రుజువు చేశాడు. హేబేల్ యొక్క అర్పణను దేవుడు స్వీకరించాడని అసూయతో రగిలిపోయి తన సహోదరుని కొట్టి చంపేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్వభావం అంటే, అది బాల్యంలో నుంచి పాపులైపోయినటువంటి తల్లిదండ్రుల్లో నుంచి మనం వచ్చాం కాబట్టి అది బాల్యం నుంచే మన హృదయాన్ని పట్టుకొని పీడిస్తుంది. దీన్ని మనం సంపాదించుకోక్కర్లేదు, ఊరినే వచ్చి చేరిపోద్ది, ఊరికనే ఆయాచితంగా వచ్చి పడిపోతుంటుంది, మనకి యాడ్ అయిపోతుంటుంది. కేవలం దీనికి కారణం ఏంటంటే మన ఆది తల్లిని సాతానుడు ప్రేరేపించే కదా. కాబట్టి వాడు ఇప్పటికీ పనిచేస్తూనే ఉంటాడు. నాకు సమయం కొంచెమే ఉందని ప్రకటన 12:12 మనం చదువుతాం. కొంచెమే ఉందని చాలా వేగంగా బయలుదేరుతున్నాడు అంటాడు. 1 పేతురు 5:8 నుంచి చదువుతాం. అక్కడ ఏముంటుందంటే, మరి విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించే సింహం వలె వెదకుచూ తిరుగులాడుచున్నాడు. ఇది పరదేశులు మన ఆది తల్లిదండ్రుల దగ్గర నుంచి మొదలైంది. వెలుపలికి వచ్చిన తర్వాత కూడా అదే స్వభావంతో మనం నడుస్తూ ఉన్నాం. అందును బట్టి ఒకసారి నోవా కాలంలో సృష్టి అంతటినీ జలప్రళయంతో చంపేశాడు. ఆ తర్వాత ఆయనే పశ్చాత్తాపడ్డాడు. మీరు హృదయాలోచన బాల్యం నుంచి చెడదే కదా, నేను క్లీన్ చేయాల్సి వస్తే ఇక అస్తమానం లోకమంతటిని చంపేయాల్సి ఉంటుంది, కాబట్టి నేను ఇంకా అలా చేయను, ఒకేసారి చేయను అని చెప్పేసి ఎక్కడ పాపం ఎక్కువైతే అక్కడ ఆయన దేవుడు ఇచ్చినటువంటి మాట ఇది. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ వ్యర్థత మానవ హృదయాల్ని ఏలుతూనే ఉంది. కాబట్టి ఇర్మియా ద్వారా చెప్పిన మాట కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఒక్కని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయడం అంటే నాశనం చేయడం కాదు. ఇక్కడ ప్రతీకారం అంటే ప్రత్యుపకారం, లేకపోతే ఏదైనా సరే క్రియ ఇందులో మంచి కూడా ఉంటుంది. ప్రతీకారంగా మంచి రావచ్చు, మనకి ప్రతీకారంగా చెడుగు రావచ్చు. అయితే ప్రతీకారం అంటే చెడుగునే మనం ఆలోచన చేస్తాం. మన క్రియల బట్టి అవి మంచి క్రియలు అయితే చెడ్డ ఫలితం వస్తుందా? మంచి క్రియలు అయితే ప్రతీకారం మంచిగా ఉంటుంది, మంచి క్రియలు కాకపోతే ప్రతీకారం చెడ్డగా ఉంటుంది. అంటే ప్రతీకారం మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు, అది మన క్రియలను బట్టి అని మరి అక్కడ ఇర్మియా ద్వారా చెప్పించినటువంటి దేవుడు కదా. ఇది అంతా హృదయమే కదా. అక్కడ మనం గుర్తు చేసుకున్నాం సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతాయి, కాబట్టి అన్నిటికంటే చాలా జాగ్రత్తగా నీ హృదయాన్ని కాపాడుకోమని సామెతలు 4:23లో మనం ఆ మాట మనం చదువుతూ ఉంటాం. ఎందుకంటే హృదయాన్ని కాపాడుకోకపోతే ఏమవుతుంది, మన ఇంట్లో ఏదో ఒక మూల రోజు శుభ్రం చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది, అందులో సాలుగుళ్ళు వచ్చేస్తాయి, బల్లెగుడ్లు వచ్చేస్తాయి, రోకల పండ్లు చచ్చి ఉంటాయి, ఇంకా అవసరమైతే తేళ్ళు కూడా అక్కడ జెర్లు కూడా అక్కడ కాపురం పెట్టేస్తాయి. దీన్ని మనం చూసుకోము, దీన్ని మనం శుభ్రం చేయము, టచ్ చేయము, అదంతా పాడైపోతుంది. అందుకని ప్రతిరోజు పొద్దున్నే చీపు రోటించుకుని వాళ్ళ తుడుతూనే ఉంటాం. ఎక్కడ మనం వదిలేస్తామో అక్కడ ఇదంతా విషేద్దని చెప్పేసి. అలాంటప్పుడు హృదయాన్ని చూసుకోవాలి కదా. హృదయాన్ని నిర్లక్ష్యం చేస్తే ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందడానికి మనకి వీలైన పరిస్థితి అయిపోద్ది. అలా చెడిపోద్ది, అలా భ్రష్టమైపోద్ది. కాబట్టి ప్రతిరోజు దాన్ని చూసుకోమన్నాడు. ఎందుకని నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరుతాయి. కాబట్టి అన్నిటికంటే నీ ఇంటిల్లో, గదుల్లో, బెడ్రూముల్లో, కిచెన్లో, హాల్లో, ఆ మూల ఈ మూల అటుకు మీద ఇవన్నీ దొరుకుతావు కదా. వాటి అన్నిటికంటే కూడా హృదయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇంట్లో బూజు పడితే పంపలేం వండుకోవు, కానీ నీ హృదయానికి పడితే మాత్రం నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అందుకని అలాంటివేమీ హృదయానికి అంటకుండా జాగ్రత్త పడాలంట. అందుకని శరీర కార్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయంటూ గలతీలు రాస్తూ పౌలు గారు చెప్తారు. గలతీ 5:19 నుంచి
అక్కడ ఒక లిస్టు కనపడుతోంది. అవి కనుక మన హృదయంలో ఇంకా ఉంటే ఇది మనకి పడదు. ఆయన దేహం రక్తం మనకి పడదు. అవి ఇంకా మన హృదయంలో ఉంటే పడదు. అందులో పాలు పంపులు పొందే ముందు అవి లేకుండా చూసుకోవాలి. అది అన్నిటికంటే చాలా జాగ్రత్తగా నీ హృదయాన్ని చూసుకోమన్నాడు. ఈ హృదయంలో ఎక్కడైనా అవి అంటుకుంటాయేమో. ఒక 15 దాకా ఇచ్చాడు కదా లిస్టు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏంటంటే జాగ్రత్తం ఇంకా ఉందనుకో, ఆయన దేహంలో రక్తంలో నువ్వు చెయ్యి పెట్టడానికి వీల్లేదు. పెడితే అది నీకు క్షేమం కాదు. అలాగే అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు ఇవేమీ ప్రభువుకు నచ్చవు. ఇవి ఇంకా హృదయంలో గబ్బిలల్లా పట్టుకుని ఎలాడుతూ ఉంటే కనుక 15 ఉండకూడదు. 14 వెళ్ళిపోయినాయి, ఒకటే కదా, కుదరదు. ఏ ఒక్కటి ఉంచుకోకూడదు. మనం ఒప్పుకుంటామా ఏంటి? మొత్తం ఇల్లంతా బాగానే రంగేసాను కదా, మూలే కదా, కొంచెం తేడా వచ్చిందంటే డబ్బులు ఇస్తావా? ఏవో అది కూడా శుభ్రం చేయాలని మనం కోరుకుంటాం. అలాగే ప్రభువు కూడా మన హృదయం అన్ని విషయాల్లో క్లియర్గా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇవేమీ ఉండకూడదు. అవి తొందరగా పోవు. గబ్బిలు ఎలాగే పట్టుకొని ఎక్కడెక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి. ఈ పక్క కొత్త, ఆ పక్క, ఆ పక్క కొత్త, ఈ పక్క తిరుగుతూ ఉంటాయి. వదిలిపెట్టావు. కానీ పట్టుదలతో చాలా అసాధ్యమేమీ కాదు వదిలించుకోవడం. అని మానేసామంటే ఇంక వదలవు. ఏమైనా సరే నిన్ను వదిలించాలి అనుకుంటే రకరకాల దారులు కనబడతాయి. అరే నేను ఈ పక్క నుంచి వస్తాను, నువ్వు ఆ పక్క నుంచి రా, నేను ఇలా వస్తుంటే అది అలా వస్తుంది అని చెప్పేసి ఇద్దరికి ఆశ్చర్యకుండా ఆ పక్కన ఈ పక్కనే అది వెళ్ళిపోవలసిందే, లేకపోతే చేతది కదా. కాబట్టి ఏకీభవించి ప్రార్థన చేయడం ద్వారా కూడా వాటిని మనం వదిలించుకోవచ్చు. ఏకీభవించటం, ఇద్దరు ఏకీభవిస్తే ప్రభు ఖచ్చితంగా ఆ మనవి ఆలకిస్తాడని బైబిల్ చెబుతుంది. అందుకని కుటుంబంగా ఈ విషయమై కూర్చుని మనం ప్రార్థన చేయాల్సి ఉంటుంది, కుటుంబంగా చేయాల్సి ఉంటుంది. అప్పుడు కానీ వాటిని మనం పారతోలేం. వీటితో పాటుగా అలంకరించుకోవలసినవి ఉన్నాయి కదా. 22వ వచనం నుంచి అక్కడ చూస్తే మనకి ఒకటి తీసేయాలి, 9 తెచ్చి 15 తీసి 9 పట్టి రావాలా, 15కి 15 పోవాలా, 9కి 9 చేరాలా. 14 పోతే కుదరదు, 8 తెచ్చుకుంటే కుదరదు. కొంచెమే కదా, కుదరదు మనకి. దేవుడు ఒప్పుకోడు దాన్ని. ఆ 9 ఏవైతే చెప్పాడో ఆత్మఫలం అని చెప్పేసి ఆ 9 ఉండాల్సిందే. ఖచ్చితంగా 22వ వచనం ఉంటుంది. ఆత్మఫలమేమనగా, ఈ 9ని ఒకే ఫలం కింద చెప్పాడు, ఆత్మఫలాలని చెప్పలే. ఈ 9 కలిపి ఒకటే ఫలం, ఆత్మఫలం ఏమనగా అన్నాడు కదా. ఏంటంట? ప్రేమ. అది లేకపోతే అందులో పాలు పొందడానికి లేదు. దేవుని బట్టి సంతోషిస్తాం, మామూలు సంతోషం కాదు. దేవుని బట్టి సంతోషం అంటే కలిమిలోనూ లేమిలోనూ సంతోషంగానే ఉంటాం. స్వస్థత ఉన్నా స్వస్థత లేకపోయినా సంతోషంగానే ఉంటాం. మంచి ఆహారం ఉన్నా లేకపోయినా సంతోషంగానే ఉంటాం. మంచి వస్త్రాలు ఉన్నా లేకపోయినా సంతోషంగానే ఉంటాం. ఇతరులు మనల్ని సన్మానించినా అవమానించినా సంతోషంగానే ఉంటాం. అది సంతోషం అంటే, ప్రభువునందు సంతోషం. పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:4 నుంచి చెప్పాడే, ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించండి, ఆనందించండి అని చెప్పాడు కదా. అలాంటి సంతోషం. అది లేకపోతే ఇందులో పాలు పొందే అర్హత మనకి ఉండదు. ఇంకా చూడండి, ఇంకేమన్నా సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, అసహనిగ్రహం, ఇవన్నీ కావాలి. ఒకదానితో ఒకటి ఉంటుంది లింకు. ఏ ఒకటి తప్పినా మిగతాది లేకుండా పోతాయి. రకరకాలన్నీ వచ్చేయడానికి కారణం నీలో ప్రేమ లేదనుకో, ఆటోమేటిక్గా సమాధానం ఉండదు, ఆటోమేటిక్గా సంతోషం ఉండదు. కాబట్టి అన్నీ ఒకటి, అన్నీ తెచ్చిపెట్టుకోవాలి.
అన్నీ సంపాదించుకోవాలి. అప్పుడు మట్టుకి ఈ హృదయానికి పట్టిన రోగం పోద్ది. ఎందుకంటే ఆయన మన హృదయంలోకి వచ్చేస్తాడు కాబట్టి, వెలుగై ఉన్నటువంటి దేవుడు మన హృదయంలోకి వచ్చేస్తాడు. యోహాను సువార్త 8:12 చదువుదాం. నేను లోకమునకు వెలుగును. ఏమన్నాడైనా, ఈ లోకానికి నేను వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక ఆ జీవపు వెలుగు కలిగి, అంతే, చీకటిలో పోడు. చీకటిలో నడిచేవాడు ఖచ్చితంగా ప్రమాదాల బారిన పడతాడు. కానీ ప్రభు ఏమన్నాడు, నేను వెలుగై ఉన్నాను అన్నాడు. ఈ ఆత్మఫలం ఎవరి హృదయంలో ఉంటుందో వారి హృదయంలో ఆయన కొలువై ఉంటాడు. ఆ హృదయం వెలుగుతో నిండిపోతుంది. వెలుగులో నడిచేవాడు ప్రమాదంలో పడ్డావు, వెలుగులో నడిచేవాడు చిక్కుల్లో పడ్డావు. మనకు తెలుసు కదా, టార్చ్ పుచ్చుకుని వెళ్తాం ఎందుకు? ఆ వెలుగులో నడిస్తే ప్రమాదాలు ఉండవని చెప్పే కదా. ఈ టార్చ్ బ్యాటరీలో అయిపోతే, ఛార్జింగ్ అయిపోతే ఆగిపోతాయి. కానీ ఈ వెలుగై ఉన్న క్రీస్తు ఎప్పటికీ ఆరిపోవడం, అది ఛార్జింగ్ అయిపోవడం అంటూ ఉండదు. ఎప్పుడూ నీలో వెలుగయ్యే ఉంటాడు ఆయన. ఆత్మఫలాన్ని ఎవరు కలిగి ఉంటారో వారిలో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. వారి హృదయం వెలుగుతో నిండిపోతుంది. తర్వాత 9:5 చదవండి. అది యోహాను సువార్త 9. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోకమునకు వెలుగును అని చెప్పాడు ఆయన. ఈ లోకానికి నేను వెలుగును, మార్గం సత్యం చెప్పాడు 14:6లో. ఇక నేను వెలుగుని, ఈ లోకానికి నేను వెలుగుని అని చెప్తాడు 12:46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి వండుకున్నట్లు నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు ఖచ్చితంగా వెలుగులోనే ఉంటారు, చీకటిలో ఉండరు. చీకటి అంటే భయం, చీకటి అంటే ప్రమాదం, చీకటి అంటే పాపం, అన్నీ ఉన్నాయి చీకటిలో. కానీ వెలుగులో భద్రత ఉంది. నేను అందుకే వచ్చాను ఈ లోకానికి అన్నాడు. మరి ఆయన దేహానికి సాదృశ్యమైన ఆ రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యమైన ఆ రసంలో మనం పాలు పంపులు పొందాలంటే మరి ఏం చేయాలి? మన హృదయం ఆయనకి ఇష్టమైనదిగా మారాలి. ఆయన కొలువు ఉండడానికి వీలుగా అది మారిపోవాలా. ఆయన హృదయంలోకి వస్తే సరిపోతుంది, ఖచ్చితంగా సంస్కరింపబడతాం. ద ప్రాడిగల్ సన్, ప్రభువు అతని హృదయంలోకి వచ్చాడు కాబట్టి తన తప్పులు తెలిసాయి. ఒకసారి ఆలోచించాడు, నాకేంటి కర్మ, నా తండ్రి మహారాజు, అక్కడ పనులు కూడా కడుపు నిండా తింటున్నారు, ఒంటి నిండా గుడ్డ కట్టుకుంటున్నారు, అతనికి వారసుండై ఉండి నా బతికి ఇదేంటి ఎలా అయిపోయింది, ఎందుకు వచ్చింది ఈ తలంపు? ఇప్పుడు ప్రభు అతని హృదయాన్ని సంస్కరించడం మొదలెట్టాడు. తలంపు అతనిలోకి వచ్చింది కాబట్టి వెతుక్కుంటూ ఇంటికి వచ్చాడు. అలాగే పుట్టి చెక్కయ్య అంతకుముందు ఎలా బతికినా బతకొచ్చు, యేసును నేను చూడాలి అనే బలమైన కోరిక అతనిలోకి ఎప్పుడు కలిగిందో అప్పుడే ప్రభు అతని హృదయంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఏమైంది? అతని హృదయం దేవుని నివాసయోగ్యంగా మారిపోయింది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడు అబ్రహాము కుమారుడే అని లోకరక్షకుడు తన నోటితో తనే చెప్పాడు. ఆ రీతిగా మనను గురించి కూడా ప్రభు చెప్పాలా. జక్కయ్య గురించి చెప్పిన మాటే నీ గురించి నా గురించి చెప్పేలా మనం ఉంటేనే ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పుంపులు పొందే అర్హత మనకు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని దాంట్లో మనం పాలు పొందాలి. లేకపోతే లేనిపోయి తెచ్చిపెట్టుకుంటామని చెప్పాడు కదా పౌలు గారు. కొరింథీయులు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయంలో 23 నుంచి మనం చదువుకుంటే, ప్రభు వల్ల ఇదంతా పొందాను నేను, ప్రతివాడు తను తాను పరీక్షించుకుని తగిన యోగ్యతతో ఇందులో పాలు పొందాలా అని ఆయన చాలా చక్కగా వివరంగా మరి మనం ప్రతి ఆదివారము గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం ఈ మాటలు కదా, గుర్తు తెచ్చుకుంటూనే ఉంటాం. ఏమన్నాడు? అయితే
మనలను మనమే విమర్శించుకొని నీడల తీర్పు పొందకపోదము. మనము తీర్పు పొందిన నీడల లోకంతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభువే మనల్ని శిక్షించువాడు. ఎందుకంటే తీర్పులోకి రాకుండా ఉండడానికే, ఇది నాశనానికి కాదు, పైన ఉన్నటువంటి మాటలు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు ఆయన దేహంలో రక్తంలో పాలు పంపులు పొందబోతున్నాం. మనము మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. వెలుగై ఉన్న క్రీస్తు మన హృదయంలో ఉన్నాడా? అంటే ఆత్మఫలం మనలో ఉందా? ఇంకా కాకుండా చీకటి చేసే శరీర కార్యాలు ఏమైనా గబ్బిలాలా పట్టుకుని హృదయాన్ని వేలాడుతున్నాయా? అప్పుడు అది ఖచ్చితంగా ఘోరమైన వ్యాధి ఉన్నది. అది ఈ ఆహారం దానికి పడదు. లేనిపోయిన సమస్యలు ఇక్కడ తెచ్చిపెట్టుకుంటాం కదా. అందుకని ఏం చేయాలి? పడుతుందా పడదా జాగ్రత్తగా చూసుకుని దానిలో మనం పాలు పొందితే మేలు పొందుతాం. దేవుడి మాటల్ని దీవించునుగాక.